లో నేర్చుకోబోతున్నాం. రైట్. సో, మనందరికీ తెలుసు చాట్ జీపీటీ ఈ రోజుల్లో తెలియని వాళ్ళు ఉండరు. బట్ మన రియల్ లైఫ్‌లో చాట్ జీపీటీ యూజ్ చేసి సో, మన రెగ్యులర్ టాస్క్‌లు గానీ, లేదంటే క్రియేటివ్‌గా ఏ విధంగా ఆలోచించొచ్చు. సో, చాట్ జీపీటీని ఎన్ని రకాలుగా మనం యూజ్ చేయొచ్చు. దాంతో పాటుగా ఒక సేల్స్ రంగంలో ఉంటే, లేదంటే రేపటి రోజున మీరేదైనా ఒక ఈవెంట్ హోస్ట్ చేయాలన్నా, లేదంటే ఒక ట్రిప్ ప్లాన్ చేయాలన్నా, ఒక డేటా కలెక్ట్ చేయాలన్నా మనకి ఒక పర్టిక్యులర్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్‌కి సంబంధించి ఆ డేటా ఏ విధంగా కలెక్ట్ చేయొచ్చు. సో, అది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఓకే. ఐ విల్ షేర్ ద స్క్రీన్. హ్మ్. యాహ్! సో, నా వాయిస్ గాని ఎక్కడైనా డిస్టర్బెన్స్ వస్తే నాకొక్కసారి చెప్పండి. సో, మొదటగా మనం యూజ్ చేయబోయేది చాట్ జీపీటీ. ఈ సెషన్ ఆల్రెడీ రికార్డ్ అవుతుంది కాబట్టి, చాట్ జీపీటీ మీద అవగాహన లేని మిత్రులు కంగారు పడాల్సిన అవసరం లేదు. జనరల్‌గా మనం మొబైల్‌లో యూజ్ చేయొచ్చు, ల్యాప్‌టాప్‌లో యూజ్ చేయొచ్చు. మనకి దీనికి సంబంధించి ప్లే స్టోర్‌లో గూడా అప్లికేషన్ ఆల్రెడీ ఉంది. బట్ కన్వీనియన్స్ కోసం అంటే మీకిక్కడ స్క్రీన్ మీద అందరికీ కనబడాలి గాబట్టి, కన్వీనియన్స్ కోసం నేను ల్యాప్‌టాప్‌లో చూపిస్తున్నాను. మీకేదైనా డౌట్స్ ఉంటే మీరు చివర్లో సెషన్‌కి సంబంధించి డౌట్స్ ఏమైనా ఉంటే మీరు చివర్లో అడగొచ్చు. దాంతో పాటుగా ఒక 2, 3 ఏఐ టూల్స్ గురించి కూడా నేర్చుకుందాం. ఈరోజు సెషన్ అంతా కూడా చాట్ జీపీటీ, గూగుల్ ఫార్మ్స్ ఆ! వీటి మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఆ! తర్వాత చివర్లో ఏదైనా 2, 3 ఏఐ టూల్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో, గూగుల్ అందరికీ ఓపెన్ చేయడం వచ్చు. గూగుల్.కామ్ ఓపెన్ చేసిన తర్వాత చాట్ జీపీటీ అని మీరు నార్మల్‌గా టైప్ చేయొచ్చు. లేదంటే వెబ్ బ్రౌజర్‌లో చాట్ జీపీటీ సంబంధించి వెబ్‌సైట్ చాట్‌జీపీటీ.కామ్ అని టైప్ చేసినా గానీ మీకు చాట్ జీపీటీకి సంబంధించిన లింక్ వస్తుంది. సో, మనకి చాట్‌జీపీటీ.కామ్ వెబ్‌సైట్ అన్నది నేను ఒకసారి మళ్ళీ మీకు చాట్ బాక్స్‌లో కూడా నేను మళ్ళీ ఒకసారి పేస్ట్ చేస్తాను. చాట్‌జీపీటీ.కామ్ అయితే ఫస్ట్ టైమ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాగిన్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా మెయిల్‌తో సైన్ ఇన్ అవ్వాలి. అదొక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. చాట్‌జీపీటీకి సంబంధించిన లింకు నేనిక్కడ ఆల్రెడీ గ్రూప్‌లో గ్రూప్ చాట్‌లో పేస్ట్ చేశాను. సో, ఇది ఆల్రెడీ నేను సైన్ ఇన్ అయ్యి ఉన్నాను. నా మెయిల్‌తో ఆల్రెడీ సైన్ ఇన్ అయింది. సార్ ఏంటి చాట్‌జీపీటీ వల్ల ఉపయోగం? ట్రైనర్స్‌గా మనం ఎన్ని రకాలుగా వాడొచ్చు? ఈరోజు ఇయన్నీ గూడా మనం తెలుసుకోబోతున్నాం. సో, మొదటిది ఒక మనిషి తనను తాను వేరే వాళ్ళకి పరిచయం జేసుకోవాలంటే ఒక ప్రాపర్‌గా ప్రెజెంట్ చేసుకోవడం తెలియాలి. చాలామందికేంటంటే ఇంగ్లీష్‌లో మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. లేదంటే ఇంగ్లీష్‌లో వాళ్ళ గురించి వాళ్ళు ఎవరికన్నా వాళ్ళ ప్రొఫైల్ షేర్ చేయాలన్నా గానీ ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. సో, మనం ఈ చాట్ జీపీటీ యూజ్ చేస్తూ మన ప్రొఫైల్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలన్నది నేను ఈరోజు చేయబోతున్నాను. సో, మీరేం చేస్తారంటే చాట్ బాక్స్ అందరికీ చాట్ బాక్స్ యూజ్ చేయడం వచ్చు కదా! సో, ఇక్కడ ఆల్రెడీ గ్రూప్ చాట్ ఉంది కాబట్టి మీరు టైప్ చేయాల్సిందేంటంటే గ్రూప్ చాట్‌లో మీ నేము, మీ ఎడ్యుకేషను, సో, అదే విధంగా మీ ప్రొఫెషను, మీ సిటీ, ప్యాషను. ఓకే. ఒక 5 నేము, ఎడ్యుకేషను, ప్రొఫెషను, సిటీ, ప్యాషను. సో, నేనిక్కడ ఏదైతే టైప్ చేశానో ఈ 5 అంటే నేమ్ అన్న చోట సపోజ్ నా గురించి నేను టైప్ చేయాలనుకోండి. సతీష్ కుమార్ టూము. నెక్స్ట్ ఎడ్యుకేషన్ బీటెక్, ప్రొఫెషన్ కార్పొరేట్ ట్రైనర్, సిటీ హైదరాబాద్, నెక్స్ట్ ప్యాషన్. ప్యాషన్ అంటే బిజినెస్ అనుకోవచ్చు. లేదంటే ట్రైనింగ్. ట్రైనింగ్ ఈజ్ మై ప్యాషన్. సో, ఇక్కడ నాకు సంబంధించిన డీటెయిల్స్ నేను టైప్ చేశాను. మీకు సంబంధించిన డీటెయిల్స్ మీరు టైప్ చేయండి. జస్ట్ నేము, ఎడ్యుకేషను, దాని తర్వాత మీ ప్రొఫెషను, సిటీ, ప్యాషను. చాట్ బాక్స్‌లో మీ అందరూ గూడా మీ ఎడ్యుకేషను, మీ నేము ఇక్కడ ఏదైతే నేను డీటెయిల్స్ ఇచ్చానో అవి టైప్ చేయండి. అంటే చాట్ జీపీటీ మనం ఇచ్చిన ఇన్‌పుట్‌ని ఏ విధంగా మారుస్తుందన్నది చూద్దాం. రైట్ ఇన్ ఎ పారాగ్రాఫ్. సో, నేను ఆల్రెడీ నా డీటెయిల్స్ ఇచ్చేసాను. ట్రైనింగ్ ఈజ్ మై ప్యాషన్. ఓకే. క్రియేట్ ఏ ప్రొఫైల్ ఫర్ మీ.
సో, నాకొక ప్రొఫైల్ క్రియేట్ చేయమని నేను చాట్‌జీపీటీని అడుగుతున్నాను. సో, ఇక్కడ క్లియర్‌గా చూడండి నేనిచ్చింది జస్ట్ 5 కేవలం ఓన్లీ 5 వర్డ్స్ మాత్రమే నేనిచ్చాను. సో, నేను 5 వర్డ్స్ ఇస్తే ఇది ఆల్రెడీ చాలా విషయాలొచ్చినాయి. యాక్చువల్‌గా ఇదేం చేస్తుందంటే చాట్‌జీపీటీ ఆల్రెడీ నాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ గూగుల్‌లో ఆల్రెడీ ఉంది. ఫేస్‌బుక్‌లో కొంతుంది. యూట్యూబ్‌లో కొంతుంది. సో, మొత్తం అంతా కూడా గ్యాదర్ చేసేసింది. ఒకసారి చూడండి. నేనిచ్చింది జస్ట్ 5 డీటెయిల్స్. సో, హియర్ ఈస్ ఎ ప్రొఫెషనల్ ప్రొఫైల్ ఫర్ యూ. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకసారి స్క్రీన్ అబ్జర్వ్ చేయండి. ఇది అయితే మీకు సంబంధించిన డీటెయిల్స్ ఇంత క్లియర్‌గా ఎలా రావాలో కూడా నేను చెప్తాను. సో, ఇక్కడ నేనిచ్చింది ఓన్లీ 5 వర్డ్స్. సతీష్ కుమార్ తుమ్ము కార్పొరేట్ ట్రైనర్, బిజినెస్ కోచ్, రియల్ ఎస్టేట్ కోచ్, హైదరాబాద్, ఇండియా. అబౌట్ మీ అన్న చోట కొన్ని డీటెయిల్స్, ప్రొఫెషనల్ ఎక్స్‌పర్‌టైజు, ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్సు, సర్టిఫికేట్స్ అండ్ అచీవ్‌మెంట్స్, ఎడ్యుకేషను, కాంటాక్ట్ డీటెయిల్స్. సో, ఇయన్నొచ్చినాయి. చాలామందికి ఇక్కడ సెషన్‌లో ఉన్న వాళ్ళకి డౌట్ ఏంటంటే, మీరు కేవలం 5 వర్డ్స్ ఇస్తే ఇన్ని డీటెయిల్స్ ఎలా వచ్చినాయని మీకు ఆ సందేహం రావచ్చు. నాకు ముందు తెలియాల్సిందేంటంటే, మీలో ఎంతమందికి అసలు చాట్‌జీపీటీ ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు? ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా ఒకసారి? అన్‌మ్యూట్ జేసుకోండి. ఆల్రెడీ మీరు దేనికి యూజ్ చేస్తున్నారు? ఆల్రెడీ ఇక్కడ సామ్రాజ్యం గారు బీఎస్సీ, బీఈడీ రిటైర్డ్ టీచర్. ఓకే. సామ్రాజ్యం చాగంటి గారు వారికి సంబంధించి సిహెచ్ సామ్రాజ్యం బీఎస్సీ, బీఈడీ రిటైర్డ్ టీచర్ అని టైప్ చేశారు. ఒకసారి చాట్‌జీపీటీలో వారి ప్రొఫైల్ క్రియేట్ చేయమని మనం చెప్దాం. ఓకే. క్రియేట్ ఏ ప్రొఫైల్ ఫర్ సో, జస్ట్ నేను సిహెచ్ సామ్రాజ్యం బీఎస్సీ, బీఈడీ రిటైర్డ్ టీచర్ అని ఏదైతే ఉందో అది మాత్రమే నేను టైప్ చేస్తున్నాను. ఒకసారి అవుట్‌పుట్ చూడండి ఏ విధంగా వస్తుందన్నది. ఓహ్! ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సామ్రాజ్యం గారిది నేను జస్ట్ ఒక 5 వర్డ్స్ ఇచ్చాను. సో, ఇక్కడ ఆల్రెడీ ప్రొఫైల్ క్రియేట్ అయిపోయింది. సిఎస్ సామ్రాజ్యం, రిటైర్డ్ టీచర్, బీఎస్సీ, బీజీడీ, లొకేషన్. సో, మనం ఇక్కడ లొకేషన్ ఇలా నేను లొకేషన్ ఇమ్మని చెప్పాను. బట్ మీరు లొకేషన్ ఇవ్వలేదు. యూ కెన్ స్పెసిఫై ద లొకేషన్. ఒకవేళ విశాఖపట్నం అయితే మీరు విశాఖపట్నం అని ఇన్‌పుట్ చేసుంటే ప్రొఫైల్‌లో మీకు విశాఖపట్నం అని వచ్చేది. అబౌట్ మీ అంటే మీకు సంబంధించిన లిమిటెడ్ ఇన్ఫర్మేషన్‌తో మీకొక ప్రొఫైల్ అన్నది క్రియేట్ అయిపోతుంది. సో, ఇక్కడ ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్ ఇప్పుడు నేను మీకు సంబంధించిన ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్ ప్రొఫైల్‌లో కావాలి. ఇప్పుడు రిటైర్డ్ టీచరు. ఇక్కడ మీ స్పెసిఫై ద స్కూల్ ఆర్ ఇన్‌స్టిట్యూషన్. మీరు ఆల్రెడీ ఒకవేళ రిటైర్డ్ టీచర్ అయితే ఏ స్కూల్‌లో రిటైర్ అయ్యారు ఇక్కడ మెన్షన్ చేయమని అడుగుతుంది. సబ్జెక్ట్స్ టాట్ అంటే మీరు ఆల్రెడీ ఏ సబ్జెక్ట్స్ మ్యాథ్స్‌లో గాని, సైన్స్ గాని ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఎన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఒకవేళ మీ ప్రొఫైల్ క్రియేట్ చేసే క్రమంలో ఎక్కడన్నా ఏదైనా డీటెయిల్స్ మిస్ అయితే చాట్‌జీపీటీ క్లియర్‌గా అడుగుతుంది. ప్లస్ ఎడ్యుకేషన్ మీరు ఆల్రెడీ బీఎస్సీ, బీఈడీ అని ఇచ్చారు కాబట్టి బీఎస్సీ, బీఈడీ స్కిల్స్ అండ్ కంట్రిబ్యూషన్స్. మీరిక్కడ ఏమీ డీటెయిల్స్ ఇవ్వకపోయినా గానీ ఇక్కడ కొన్ని డీటెయిల్స్ యాడ్ అయినాయి. లెగసీ అండ్ ఇంపాక్ట్. ఇది బేసిక్ డీటెయిల్స్. సో, ఇట్లా చాట్‌జీపీటీలో ఫస్ట్ మన ప్రొఫైల్ చాలామందికేంటంటే వాళ్ళ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. లేదంటే మనం ట్రైనర్స్‌గా రేపటి రోజున వేరే చోటకి వెళ్ళినప్పుడు ఫస్ట్ అడిగేదేంటంటే, "సార్ మీ ప్రొఫైల్ షేర్ చేయండి. సో, మీ గురించి షేర్ చేయండి" అని అడుగుతారు. మనం జస్ట్ నార్మల్ టెక్స్ట్ లాగా సతీష్ కుమార్ తుము, బీఎస్సీ, బీఈడీ ఇలా టైప్ చేసే కన్నా మనం చాట్‌జీపీటీని యూజ్ చేసి మనం మన ప్రొఫైల్ అన్నది ప్రొఫెషనల్‌గా క్రియేట్ జేసుకోవచ్చు. ఇంకొకళ్ళు ఇక్కడ టైప్ జేశారు గుమ్మడి సత్యబాబు గారు. వారిది గూడా నేను కాపీ జేస్తున్నాను. ఇక్కడ ఇన్‌పుట్స్ అంటే మనం ఇన్‌పుట్స్ ఎక్కువయ్యే కొద్దీ మనకి డేటా అదే విధంగా వస్తుంది. అవుట్‌పుట్ గూడా అదే విధంగా వస్తుంది. సో, ఇప్పుడు క్రియేట్ ఏ ప్రొఫైల్ ఫర్
ఇక్కడ చూడండి జస్ట్ నేను కాపీ చేశాను. చాట్‌లో ఏదైతే ఉందో గ్రూప్ చాట్‌లో అందులో గుమ్మడి సత్యబాబు గారు బీఎస్సీ, ఎంఏ, బీఈడీ, పీజీడీసీఏ టీచర్ వాంట్ టు బికమ్ ఎన్ ఏఎల్ టీచర్. ఇన్‌స్పిరేషనల్ టీచర్. ఓకే. ఇక్కడ గ్యాప్ వచ్చినట్టుంది. ఇన్‌స్పిరేషనల్ టీచర్. సో, ఇక్కడ కొంత ఇన్‌పుట్ ఇచ్చారు. సో, సార్‌కి గుమ్మడి సత్యబాబు గారికి నేను ప్రొఫైల్ క్రియేట్ చేయమని చాట్‌జీపీటీని అడిగాను. సింపుల్‌గా గుమ్మడి సత్యబాబు గారిది ప్రొఫైల్ అన్నది క్రియేట్ అయిపోతుంది. సో, ఇది చాట్‌జీపీటీ అన్నది వితౌట్ పేయింగ్ ఎనీ సింగిల్ రూపీ. మనం ఎక్కడా గూడా ఇందులో పెయిడ్ వర్షన్ ఉంటుంది. బట్ మనం ఎక్కడ గూడా డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఇది ఫ్రీనే. మనం ఇప్పుడు ఏదైతే వాడుతున్నామో అది ఫ్రీ వర్షనే. ఎవరైనా గానీ దీన్ని యూజ్ చేయొచ్చు. ప్లస్ మనకి ఎప్పుడైతే ఇన్‌పుట్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తామో, మనకి మన ప్రొఫైల్‌లో గూడా మనం ఇచ్చే ఇన్‌పుట్స్ బట్టి అవుట్‌పుట్ అనేది వస్తుంది. అంటే మీరు ఎంత ఎక్కువ ఇన్‌పుట్స్ ఇస్తే అంత ఎక్కువ అవుట్‌పుట్ వస్తుంది. ఇప్పుడు గుమ్మడి సత్యబాబు గారు చూడండి. ఆల్రెడీ మనం కొన్ని డీటెయిల్స్ ఇచ్చాము. సో, దానికి తగ్గట్టుగానే ప్రిపేర్ అయిపోతుంది. ఇట్లా మీరు ఏ ప్రొఫెషన్‌లో ఉండొచ్చు. స్పోర్ట్స్ కావచ్చు, సాలరీడ్ ఎంప్లాయీ గావచ్చు, బిజినెస్ మ్యాన్ గావచ్చు. మీ బిజినెస్‌కి సంబంధించి సపోజ్ మీరు అడ్రెస్ గూడా మెన్షన్ చేశారనుకోండి. మీ ఫుల్ కమ్యూనికేషన్ అడ్రెస్సు. మీ కమ్యూనికేషన్ అడ్రెస్ యాడ్ అవుతుంది. సపోజ్ మీరు మ్యారీడ్ అని మెన్షన్ చేశారు. సో, మ్యారీడ్ అని వస్తుంది. లేదు మీ డేట్ ఆఫ్ బర్త్, దాని తర్వాత మీకు ఏమేమి లాంగ్వేజెస్ తెలుసు, దాని తర్వాత మీ హాబీస్ ఏంటి, మీ పార్ట్ టైము మీరెలా స్పెండ్ చేస్తారు, మీకున్న ప్యాషన్ ఏంటి, ఇలా మనం ఎంత ఎక్కువ ఇన్‌పుట్ ఇస్తే అంత ఎక్కువ విధంగా మనకు అవుట్‌పుట్ అన్నది వస్తుంది. సో, ఇట్లా ఎవరైనా ట్రై చేయొచ్చు. ఈ చాట్‌జీపీటీ అన్నది ఫ్రీ టు యూజ్ టూల్. ఎక్కడ కూడా మనం మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ప్లస్ ఇది ఆల్రెడీ ప్లే స్టోర్‌లో మనకి చాట్‌జీపీటీ అని మీరు టైప్ చేస్తే గనక చాట్‌జీపీటీకి సంబంధించి ఒక యాప్ వస్తుంది. ఆ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని మీరు మొబైల్‌లో మీకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా గాని చాట్‌జీపీటీని అడగొచ్చు. చాలామందికేంటంటే గూగుల్‌కిను చాట్‌జీపీటీకి డిఫరెన్స్ ఏంటంటే గూగుల్‌లో మనకి రిజల్ట్స్ వస్తాయి. వెబ్ లింక్స్ వస్తాయి. కానీ చాట్‌జీపీటీలో మనకి ఉన్న వెబ్ లింక్స్ గాని, వెబ్ పేజెస్‌ని అన్నిటిని రిఫర్ చేసి, రీసెర్చ్ చేసి, సో, అందులో మనకి ది బెస్ట్ అవుట్‌పుట్ ఏదైతే ఉందో అది మనకి అవుట్‌పుట్ కింద వస్తుంది. ఇది బేసికల్‌గా మనం చాట్‌జీపీటీని యూజ్ చేసి మన ప్రొఫైల్ అన్నది క్రియేట్ చేసుకోవడం. ఇనీషియల్ స్టెప్. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. చూడండి ఇక్కడ జస్ట్ నేను కాపీ చేశాను. క్రియేట్ ఎ ప్రొఫైల్ అన్నాను. జస్ట్ క్రియేట్ ఎ ప్రొఫైల్ అని సారు డీటెయిల్స్ ముందు యాడ్ చేయడం ద్వారా ఇక్కడ క్లియర్‌గా మొత్తం గూడా మనకి ఒక పారాగ్రాఫ్ స్టైల్‌లో విత్ హెడ్డింగ్స్ సార్‌కి ఇప్పుడు మనం ఇక్కడ ఇన్‌పుట్ బీఎస్సీ అని ఇచ్చాం, ఎంఏ అని ఇచ్చాం, బీఈడీ అని ఇచ్చాం, పీజీడీసీ అని ఇచ్చాం. సో, ఇక్కడ క్లియర్‌గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అని అది సెపరేట్ హెడ్డింగ్ పెట్టి మనకిట్లా సెపరేట్‌గా వచ్చింది. ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్, విజన్ అండ్ టీచింగ్ ఫిలాసఫీ. సో, ఇది బేసిక్ ఫస్ట్ స్టెప్. ఇక్కడి వరకు అందరూ క్లియరా అండి? ఒకవేళ మీకు అర్థమైతే ఓకే అని టైప్ చేయండి. నేను నెక్స్ట్ స్టెప్‌కి వెళ్తా. ఇంకే విధంగా చాట్‌జీపీటీ యూజ్ చేయొచ్చన్నది. సో, ఇక్కడ ఏమన్నా డౌట్స్ ఉన్నాయండి? ఒకసారి ఎవరన్నా డౌట్స్ ఉంటే ఇక్కడే అడిగేసేయండి. నేను చెప్పేస్తాను. సింపుల్. ఇది గూగుల్‌లో టైప్ చేసి మీరు చాట్‌జీపీటీలోకి వెళ్ళొచ్చు. లేదంటే గనక డైరెక్ట్‌గా మొబైల్‌లో చాట్‌జీపీటీ యాప్ అన్నది ఇన్‌స్టాల్ చేసుకొని గూడా మీరు చాట్‌జీపీటీ యూజ్ చేయొచ్చు. ప్లస్ మీకు ట్యూషన్ టీచర్స్ ఉంటారు జనరల్‌గా మనకి. అంటే మ్యాథ్స్‌కో ట్యూషన్ టీచరు, ఇంగ్లీష్‌కో ట్యూషన్ టీచరు, సైన్స్‌కో ట్యూషన్ టీచరు. మీకు అర్థం కాని టాపిక్స్ గూడా అంటే సపోజ్ ఒక ప్రాబ్లమ్ ఉంది. సింపుల్‌గా చూడండి. నేనంటే సింపుల్‌గా మీకు అందరికి అర్థం కావడానికి x+y = 5, x-y = 1. ఓకే. సాల్వ్ x అండ్ y. సో, అంటే మనకి మ్యాథ్స్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. పిల్లలకి హోంవర్క్ ఇస్తారు. సో, హోంవర్క్ ఇచ్చినప్పుడు మనకి మ్యాథ్స్ తెలీదనుకోండి పిల్లలకి చెప్పడానికి ఇబ్బంది. కానీ మీరు చాట్‌జీపీటీని మ్యాథ్స్ ట్యూషన్ టీచర్‌గా గూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంత ఇన్‌పుట్ ఇచ్చాను చూడండి. x+y = 5, x-y = 1 సాల్వ్ x అండ్ y. ఓకే. ఎక్స్ అండ్ వై డీటెయిల్స్ మనకు కావాలి. అంటే ఒక పిల్లవాడికి హోంవర్క్ ఇస్తే ఇది సింపుల్‌గా అర్థం కావడానికి నేను చిన్న సమ్ తీసుకున్నాను. మీరు ఎంత కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్ తీసుకున్నా గాని మీకు ఆన్సర్ వస్తుంది. ఎంత కాంప్లికేటెడ్ తీసుకున్నా. ఎంత టఫ్ ప్రాబ్లమ్ అయినా గాని చాట్‌జీపీటీలో సొల్యూషన్ అనేది వస్తుంది. సింపుల్‌గా చూడండి స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా మనం స్కూల్‌లో ఏ విధంగా అయితే స్టెప్ బై స్టెప్ ఈక్వేషన్స్‌ని సాల్వ్ చేస్తామో
అదే విధంగా స్టెప్ బై స్టెప్ ఈక్వేషన్స్ యాడ్ చేయమని ఒక స్టెప్ వచ్చింది. ఇక్కడ ఎక్స్ వాల్యూ వచ్చింది. స్టెప్ 2లో సబ్స్టిట్యూట్ ఎక్స్ ఈక్వల్ టు 3 వై వాల్యూ వచ్చింది. ఇట్లా మీరు మీ పిల్లలకి ట్యూషన్ టీచర్‌గా కూడా వాడొచ్చు. అంటే జనరల్‌గా అందరికీ మ్యాథ్స్ అంటే ఫోబియా ఉంటుంది. పిల్లలకి అర్థం కావు. కొన్ని స్టెప్స్ అర్థం కావు. సో, అటువంటప్పుడు మీకు ప్రాబ్లమ్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్‌గా కాపీ చేస్తే సరిపోతుంది. ఇంకొకటి ట్రైనర్స్‌గా మనకింకా ఏ విధంగా ఉపయోగపడుతుందన్నది చూద్దాం. సపోజ్ ఒక టాపిక్ తీసుకుందాం. స్వాట్ అనాలిసిస్ అని. ఓకే. స్వాట్ అనాలిసిస్ ఒక టాపిక్ తీసుకుందాం. ఇదే టాపిక్‌కి సంబంధించి మీరు ఎక్కడో చెప్పాలనుకుంటున్నారు. సపోజ్ మీకు ఈ సంబంధించి ఇమేజ్ వచ్చింది. చాట్‌జీపీటీలో ఏం చేయొచ్చంటే ఆ ఇమేజ్ నేను కాపీ చేస్తున్నాను. చాట్‌జీపీటీలో ఆ ఇమేజ్ నేను కాపీ చేశాను. గివ్ ఫుల్ ఎక్స్‌ప్లనేషన్ అబౌట్ ద ఇమేజ్. అంటే మీకు కొన్ని ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి వాట్సాప్‌లో. లేదంటే ఎవరో మీకు పంపిస్తారు. మీకు అర్థం కాలేదు. ఆ ఇమేజ్ అన్నది మీకు అర్థం కాల. సింపుల్‌గా చాట్‌జీపీటీలో మీరు ఆ ఇమేజ్‌ని అప్‌లోడ్ చేసి ఎక్స్‌ప్లనేషన్ అడిగారనుకోండి. ఇక్కడ గ్రామటికల్‌గా ఎర్రర్స్ ఉన్నా ఏం కాదు. చాట్‌జీపీటీ ఇగ్నోర్ చేస్తది. ఇప్పుడు చూడండి స్వాట్ అనాలిసిస్ నేను కాపీ చేశాను. క్లియర్‌గా మనకి మొత్తము ఆ ఇమేజ్ ఏదైతే ఉందో, ఇమేజ్‌లో ఉన్నది ప్రతిదీ గూడా క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ మనకిక్కడ వచ్చేసింది చూడండి. ఎస్ అంటే స్ట్రెంగ్త్, డబ్ల్యూ అంటే వీక్‌నెస్, ఓ అంటే ఆపర్చునిటీసు, టీ అంటే థ్రెట్స్. ఇట్లా ఒక ఇమేజ్ అది ఏ భాషలోనే ఉండొచ్చు. సో, మనకి జనరల్‌గా వాట్సాప్‌లో ఫార్వర్డ్ అయ్యేయి అన్నీ గూడా మనకి నచ్చిన లాంగ్వేజ్‌లోనే ఉంటాయని గ్యారంటీ లేదు. ఏ లాంగ్వేజ్‌లో అన్నా ఉండొచ్చు. సో, అటువంటప్పుడు జస్ట్ వెయిట్. ఓకే. సో, అది ఏ లాంగ్వేజ్‌లోనే ఉండొచ్చు. ఒక ఇమేజ్ తీసుకుందాము. చైనీస్. సో, ఇక్కడ ఇది చైనీస్ లాంగ్వేజ్‌లో ఉందనుకుందాం. ఇమేజ్ అన్నది చైనీస్ లాంగ్వేజ్‌లో ఉంది. లేదంటే జపనీస్ లాంగ్వేజ్‌లో ఉంది. సో, ఏదున్నా గానీ మీకు ఏ భాషలో లాంగ్వేజ్ ఉన్నా గానీ ఇక్కడ చాట్‌జీపీటీని యూజ్ చేసి మనం అనలైజ్ ద ఇమేజ్. ఆ ఇమేజ్ ఏదైతే ఉందో ఇమేజ్‌ని అనలైజ్ చేయమని చెప్తున్నాను నేను. సో, ఇక్కడ ఇమేజ్ ఇంగ్లీష్ అండ్ చైనీస్ భాషలో ఉందని చెప్పి క్లియర్‌గా మొత్తం గూడా మనకి ఇమేజ్ ఏదైతే ఉందో ఇమేజ్ ప్రతిదీ డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో, ఇది మనకి ఏ విధంగా ఉపయోగించుకోవచ్చంటే జనరల్‌గా మనకి కొన్ని కొటేషన్స్ వస్తూ ఉంటాయి. మీకు ఆ కొటేషన్ కొన్ని ఇమేజెస్ ఉంటాయి. సో, ఆ ఇమేజే చాలా విషయాలను కన్వే చేస్తుంది. సపోజ్ కొన్ని మోటివేషనల్ కొటేషన్ తీసుకుందాం ఏదన్నా. సింపుల్‌గా అంటే రేపటి రోజున మీరందరూ ట్రైనర్స్ అయినప్పుడు మోటివేషనల్ కోట్స్. సింపుల్‌గా ఇక్కడ కొటేషన్ ఉంది. సక్సెస్ ఈస్ నాట్ ఫైనల్. ఫెయిల్యూర్ ఈస్ నాట్ ఫ్యాటల్. ఇట్ ఈస్ ద కరేజ్ టు కంటిన్యూ దట్ కౌంట్స్. సింపుల్‌గా ఇమేజ్ నేను కాపీ చేసుకుంటాను. ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో, గివ్ మోర్ ఎక్స్‌ప్లనేషన్ విత్ స్టోరీ. సో, ఒక స్టోరీని యాడ్ జేసి, ఇక్కడ ఇమేజ్ ఏదైతే ఉందో, ఇమేజ్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ నాకు స్టోరీ యాడ్ జేసి చెప్పమంటే, క్లియర్‌గా ఇది ఎవరిచ్చారో గూడా వచ్చింది. విన్‌స్టన్ ఎస్. చర్చిల్ ఇచ్చిన స్టేట్మెంట్ అనొచ్చింది. ఆ మెసేజ్ ఏదైతే ఉందో, ఆ కొటేషన్ ఏదైతే ఉందో, ఆ కొటేషన్ వేరే వాళ్ళకి మనం కన్వే జేయాలంటే, దాన్ని ఒక స్టోరీ రూపంలో చెప్పాలి కాబట్టి, క్లియర్‌గా ప్రతిదీ గూడా స్టోరీ రూపంలో వస్తుంది. అయితే ఇక్కడ సెషన్‌లో ఉన్న మిత్రులకున్న డౌట్ ఏంటంటే, "సార్ మాకు ఇంగ్లీష్ అర్థం గాదు. సో, మాకు తెలుగులో ఉంటే బావుంటది గదా!" అని చాలామంది అనుకోవచ్చు. ఒకవేళ మీకు తెలుగులో కావాలంటే నాకొకసారి చాట్ బాక్స్‌లో తెలుగు అని టైప్ చేయండి. నేనిక్కడ తెలుగులో ఎలా రాబట్టాలో నేను చెప్తాను. చాట్ బాక్స్‌లో ఒకసారి తెలుగు అని టైప్ చేయండి. మీకు తెలుగులో కావాలి ఔట్‌పుట్ అంటే గనక. యూజ్ చాట్ బాక్స్. ఎవరికొద్దా? వద్దపోతే మనం వేరే టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో, అఖిల్ గారు, సంధ్య గారు తెలుగు. సో, మీరిక్కడ ఏ విధంగా అయితే అడిగారో చాట్ జీపీటీని కూడా అదే విధంగా తెలుగులో ఇమ్మని అడగడమే. గివ్ ఎక్స్‌ప్లనేషన్ ఇన్ తెలుగు. సింపుల్. మీకు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో ఎక్స్‌ప్లనేషన్ అడిగితే ఆటోమేటిక్‌గా చాట్ జీపీటీలో వచ్చేస్తుంది. కాకపోతే ఆ సెంటెన్స్ ట్రాన్స్‌లేట్ అయినప్పుడు కొంచెం
మనకి ఆహ్, కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. దాన్ని మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. దీనికి సంబంధించిన ఒక కథ. రవి అనే ఒక యువకుడు తన సొంత వ్యాపారం ప్రారంభించాలని కలలుగన్నాడు. స్టోరీ వచ్చేసింది చూడండి. లేదు మీకు హిందీలో కావాలి. మీకు హిందీ కంఫర్టబుల్ అనుకోండి. జస్ట్ ఇన్ హిందీ అని టైప్ చేయండి. మీకు హిందీలో వచ్చేస్తుంది. లేదు మీకు హిందీలో ఏదో మంచి కథ చదివారు. ఆ కథ తెలుగులో కావాలంటే తెలుగులో వస్తుంది. సింపుల్. మొత్తం కూడా హిందీలో వస్తుంది. ఎవరో ఆల్రెడీ ఉదయ్ సాహు గారు ఆల్రెడీ టైప్ చేశారు హిందీ అని. రైట్. సో, ఇక్కడి వరకు క్లియర్ ఉందండి అందరికి చాట్‌జీపీటీని ఎలా యూజ్ చేయాలి? మనకెలా ఉపయోగపడుతుంది? చాట్‌జీపీటీ ఈస్ ఎ వండర్‌ఫుల్ టూల్. అంటే మనకి ఒక మనిషికి తోడనేది లేకపోతే ఈవెన్ యూ కెన్ ఎక్స్‌ప్రెస్ యువర్ ఫీలింగ్స్ విత్ చాట్‌జీపీటీ. అంటే మీకొక బాధుంది. ఆ బాధని చెప్పుకోవడానికి గూడా మీరు చాట్‌జీపీటీని యూజ్ జేయొచ్చు. నిజంగా మీకు చాట్‌జీపీటీ అనేది నిజంగా నచ్చితే వావ్! అని టైప్ చేయండి. సో, ఇంకొన్ని ఫీచర్స్ చెప్తా నేను చాట్‌జీపీటీ గురించి. నచ్చింది. ఓకే. మన ప్రొఫైల్ బిల్డ్ చేసుకున్నాం. దాని తర్వాత ఒక ఇమేజ్ మనకు అర్థం కాలేదు. దాని గురించి ఎక్కువ ఎక్స్‌ప్లనేషన్ కావాలి. దాని గురించి తెలుసుకున్నాం. తర్వాత ఏదన్నా ఒక స్టోరీ, ఒక చిన్న కొటేషన్ ఉంది. ఆ కొటేషన్ బేస్ చేసుకొని మనం ఒక కథ చెప్పాలి. ఇట్లా యెస్. థాంక్ యూ సో మచ్ ఫర్ ద రెస్పాన్సెస్. వావ్! హసీనా గారు, గుమ్మడి సత్యనారాయణ గారు, హేమలత గారు, లక్ష్మి గారు, సంధ్యారాణి గారు థాంక్ యూ సో మచ్. సో, ఇంకేం చేయొచ్చు? యెస్. ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకేదో ఒక ప్రిపరేషన్ గావాలి. ప్రతిదానికి స్టెప్ బై స్టెప్ ఉంటుంది. మీరు నూడిల్స్ కుక్ చేయాలనుకున్నారు. గివ్ మీ ద టిప్స్ టు కుక్. అయితే యూట్యూబ్‌లో ఉంటాయి కదా! అని మీరనుకోవచ్చు. యూట్యూబ్‌లో వీడియో ఏమవుతుందంటే మీకు మొత్తం వీడియో రూపంలో ఉంటుంది. మీరు నోట్స్ తయారు చేసుకోవాలంటే కుదరదు. బట్ ఇక్కడ నోట్స్ తయారు చేసుకో. గివ్ మీ టిప్స్ టు కుక్ నూడిల్స్. జస్ట్ నేను అడిగాను. ఇక్కడ మనకేంటంటే స్టెప్ బై స్టెప్ వస్తుంది. అంటే మనకి ఇంగ్రీడియెంట్స్ ఏం గావాలి? ఇది ఆల్రెడీ పాతది హిందీలోనే ఉంది కాబట్టి హిందీలో వచ్చింది. సో, మనకి సపోజ్ ఇంగ్లీష్‌లో అడుగుదాం. ఇన్ ఇంగ్లీష్. ఇన్ ఇంగ్లీష్. సో, 10 ఈజీ టిప్స్ ఫర్ కుకింగ్ డెలిషియస్ నూడిల్స్. ఇక్కడ చూడండి మొత్తము రైట్ టైప్ ఆఫ్ నూడిల్స్. అసలు నూడిల్స్ ఎన్ని రకాలున్నాయి? హక్కా నూడిల్స్, రైస్ నూడిల్స్, ఇన్‌స్టంట్ నూడిల్స్, రామెన్ నూడిల్స్. డిఫరెంట్. ఆల్వేస్ బాయిల్ ఇన్ హాట్ వాటర్. కుక్ ఫర్ ద రైట్ టైమ్. సో, ఇక్కడ మనకి మొత్తం స్టెప్స్ అంటే ది బెస్ట్ కుక్ చేయడానికి మనకి ఏమేమైతే స్టెప్స్ కావాలో క్లియర్‌గా ఉంది. ఇట్లా మీరు ఏదన్నా గావచ్చు. లేదు మీరు ఒక టాబ్లెట్స్ జనరల్‌గా మనం బయట మెడికల్ షాప్‌లో పర్చేజ్ జేస్తాం. ఏ టాబ్లెట్ దేనికన్నా అది అర్థం గాదు. బట్ ఇది మిస్‌యూజ్ జేయొద్దు. అంటే మనం యూజ్ చేసే మెడికేషన్ వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? లేదంటే అది దేనికి వాడుతున్నాం? కన్‌ఫ్యూజ్ అయినప్పుడు చాట్‌జిపిటిని యూజ్ చేయండి. అంటే మన మెడికేషన్‌లో కన్‌ఫ్యూజ్ అయినప్పుడు కూడా మనం యూజ్ చేయొచ్చు. సపోజ్ పారాసెటమాల్ సైడ్ ఎఫెక్ట్స్ గాని, సైడ్ ఎఫెక్ట్స్ అండ్ యూజెస్ అండ్ డోసేజ్. నేను ఊరికే అంటే ఎవరు గూడా చాట్‌జిపిటిని డాక్టర్‌లాగా వాడొద్దు. బట్ ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు మనం చాట్‌జిపిటి హెల్ప్ తీసుకోవచ్చు. సో, పారాసెటమాల్ అందరికి తెలుసు. దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? యూజెస్ ఏంటి? డోసేజ్ ఏంటి? అని నేను అడిగాను. క్లియర్‌గా చాట్‌జిపిటి మీకు క్లియర్‌గా ఇందులో వచ్చేస్తుంది. యూ కెన్ యూజ్ ఇట్. యూజెస్ ఆఫ్ పారాసెటమాల్ పెయిన్ రిలీఫ్‌కి వాడొచ్చు, ఫీవర్ రిడక్షన్ వాడొచ్చు, కోల్డ్ అండ్ ఫ్లూ సింప్టమ్స్. ఏ ఏజ్ గ్రూప్ ఎంత డోసేజ్, పర్ డోస్ ఎంత వాడొచ్చు, ఎంత ఎంజీ వాడొచ్చు, 24 అవర్స్‌లో ఎంత కన్జ్యూమ్ చేయొచ్చు. మొత్తం గూడా ఒక డాక్టర్ ఏ విధంగా అయితే చెప్తారో అంతకన్నా పెద్ద ఎక్స్‌ప్లనేషన్ మనకొస్తుంది. ఈవెన్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ మెడికేషన్ ఆల్సో. ఓకే. అంటే మనకేదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు, డాక్టర్ అవైలబిలిటీ లేనప్పుడు, అప్పటికప్పుడు మీకు ఏం చేయాలో తెలియనప్పుడు యూ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ చాట్‌జిపిటి. ఇట్ ఈస్ ఎ వండర్‌ఫుల్ టూల్. ఎంత డోసేజు అంటే మనకి డాక్టర్ ఏదో చెప్పొచ్చు. అరముక్కేసుకోమనో లేదంటే 250 ఎంజీ వాడమనో. మనం మర్చిపోయినా గానీ యూ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ చాట్‌జిపిటి. బట్ డోంట్ మిస్‌యూజ్ ఇట్. ఎందుకంటే డాక్టర్స్ ఏదైతే సజెస్ట్ చేసారో అది ఫాలో గావాలి. ఇన్ కేస్ మనకి మర్చిపోయినప్పుడు మాత్రం ఇది యూజ్ చేయండి. మిస్‌యూజ్ చేయొద్దు. ఇది గనక నచ్చితే గనక నిజంగా ఈ టిప్ మీకు నచ్చితే వావ్! అని టైప్ చేయండి. ఇంకొకటి మనం ఇంకా ఇందులో చాట్‌జిపిటి యూజ్ చేసి ఒక్కోటి నేర్చుకుందాం. ఆహ్, 8:50కి నేను గూగుల్ ఫార్మ్స్‌లోకొస్తా. ఇంకొన్ని ఏఐ టూల్స్ గురించి చెప్తా. నచ్చితే వావ్! అని టైప్ చేస్తూ ఉండండి. ఐ విల్ గివ్ మోర్ అండ్ మోర్. ఓకే. నెక్స్ట్ ఇంకా ఏ విధంగా యూజ్ చేయొచ్చు? అందరికీ బిజినెస్ ఉంటది. అందరూ వాట్సాప్ వాడుతున్నారు. నాకొక మంచి ప్రమోషనల్ మెసేజ్ కావాలి.
ఓకే. ఏంటి నేనొక పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ రన్ చేస్తున్నాను. ఆ కోర్స్‌కి సంబంధించి ఒక మెసేజ్ అన్ని గ్రూపుల్లో పంపించాలి. ఓకే. సో, క్రియేట్ మెసేజ్. సో, మీరు వాట్సాప్‌లో పంపించాలనుకుంటున్నారు కాబట్టి వాట్సాప్ మెసేజ్ ఫర్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్. ఇంకా డీటెయిల్స్ కావాలంటే మీరు డీటెయిల్స్ ఇవ్వచ్చు. ఓకే. 7 డేస్ కోర్స్. మీరు ఎంత ఎక్కువ ఇన్‌పుట్ ఇస్తే అంత బాగా అవుట్‌పుట్ అన్నదొస్తుంది. 7 డేస్ కోర్స్ సపోజ్ 500 ఫీస్ ఈవినింగ్ 8-9 పీఎం టైమ్. ఓకే. వెన్యూ జూమ్. మాక్సిమం పార్టిసిపెంట్స్ 30. ఓకే. నేను ఇంకేం రాయను. ఫర్దర్‌గా ఇదే మెసేజ్‌ని ఏ విధంగా చేంజ్ చేయొచ్చో నేను చూపిస్తా. క్రియేట్ ఎ వాట్సాప్ మెసేజ్ ఫర్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ 7 డేస్ కోర్సు 500 ఫీజు ఈవినింగ్ 8-9 పీఎం టైము వెన్యూ జూమ్ మాక్సిమం పార్టిసిపెంట్స్ 30. ఇది చూడడానికి ఏమన్నా బాగుందా? ఏమీ బాలేదు కదా! జస్ట్ నేను ఎంటర్ ప్రెస్ చేస్తాను. చాట్‌జీపీటీలో ఎంత స్ట్రక్చర్డ్‌గా వస్తుందో చూడండి. జాయిన్ అవర్ 7 డే పబ్లిక్ స్పీకింగ్ కోర్స్. మీకు విత్ ఐకాన్స్ ఈమోజీస్ అంటారు కదా! ఈమోజీస్‌తో సహా. మీరిచ్చింది చూడండి అవుట్‌పుట్. అవుట్‌పుట్‌కి, ఇన్‌పుట్‌కి సంబంధం లేదు. నేనిక్కడ ఇన్‌పుట్ జస్ట్ 3 లైన్‌లో ఇచ్చాను. నాకు అవుట్‌పుట్ మాత్రము క్లియర్‌గా అవతల వాళ్ళు అట్రాక్ట్ అయ్యే విధంగా జాయిన్ అవర్ 7 డే పబ్లిక్ స్పీకింగ్ కోర్స్. సో, డూ యూ వాంట్ టు స్పీక్ కాన్ఫిడెంట్‌లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎన్ ఆడియన్స్? ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్పి ఒక క్వెషన్ మార్క్ ఏసి ఎక్స్‌క్లూజివ్ 7 డే పబ్లిక్ స్పీకింగ్ కోర్స్, మోడ్ ఆన్‌లైను, డ్యూరేషన్ 7 డేసు, టైము, ఫీజు, మాక్సిమం పార్టిసిపెంట్సు, దీనికి సంబంధించి లెర్న్ హౌ టు ఓవర్‌కమ్ స్టేజ్ ఫియర్, స్ట్రక్చర్డ్ స్పీచెస్ అండ్ స్పీక్ విత్ కాన్ఫిడెన్స్. లిమిటెడ్ సీట్స్, రిజిస్టర్డ్ నౌ, రిజిస్టర్డ్ లింక్. ఇక్కడ మీకేమైంది కాంటాక్ట్ నంబర్ మిస్ అయ్యారు. సో, మీరిక్కడ ఏం చేయొచ్చు యాడ్ 9866348248 నా మొబైల్ నంబర్ నేను యాడ్ చేశాను. అంటే మనం ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చే మళ్ళీ మీరు మెసేజ్ టైప్ చేయాల్సిన అవసరం లేదు. చాట్‌జీపీటీలో ఎలా ఉంటుందంటే ఒక మనిషితో మాట్లాడుతున్నట్టే. ఒక డీటెయిల్ మనం మిస్ అయ్యాము. ఆ డీటెయిల్ ఒకటి యాడ్ చేస్తే సరిపోతుంది. సో, ఇప్పుడు రెండో మెసేజ్‌లో చూడండి. రెండో మెసేజ్‌లో నా మొబైల్ నంబర్ యాడ్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు నేను యాడ్ మై నేమ్. ఆల్రెడీ చాట్‌జీపీటీకి నా పేరు తెలుసు. సతీష్ కుమార్ తూమని. నేనిప్పుడు నా పేరు ఇవ్వను. బట్ స్టిల్ ఇట్ విల్ యాడ్ ఇట్. ఓకే. సో, ఇక్కడ చూడండి ట్రైనర్ సతీష్ కుమార్ తోము. సింపుల్. అంటే ఒక మనిషితో కన్వర్జేషన్ ఏ విధంగా అయితే కంటిన్యూస్ అవుతుందో అదే విధంగా. ప్లస్ మీకిక్కడ జూమ్ లింక్ ఏదైనా యాడ్ చేయాలనుకోండి. జూమ్ లింక్ యాడ్ చేయొచ్చు. ఇట్లా. ప్లస్ ఇంకేదైనా డీటెయిల్స్ యాడ్ చేయొచ్చా దీనికి? అయిపోయింది. ఆ! స్టార్ట్స్ ఫ్రమ్ మనకి ఏ రోజు నుంచి స్టార్ట్ అవుతుందో చెప్పాలి కదా! కోర్స్ స్టార్ట్స్ ఫ్రమ్ ఆర్ కమెన్స్ ఫ్రమ్ ఫిబ్రవరి 10థ్ అనుకుందాం. ఓకే. జస్ట్ ఇంకొక పాయింట్ యాడ్ చేశాను. అంటే మీరు మర్చిపోయినా గానీ, ఆ పాయింట్లు యాడ్ చేసే కొద్దీ ఈ మెసేజ్ అన్నది యాడ్ అవుతూ ఉంటుంది. సింపుల్. ఇట్లా మీరు ఏ రంగంలో ఉన్నా గానీ, ఒక మెసేజ్ క్రియేట్ చేయాలంటే సింపుల్‌గా యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి. ఇక్కడ స్టార్ట్ డేట్ అని చెప్పి ఫిబ్రవరి 10థ్, 2025 నచ్చిందా? నచ్చితే యూ కెన్ టైప్ వావ్. బాగుందనుకుంటే యూ కెన్ టైప్ వావ్ ఇన్ ద చాట్ బాక్స్. ఇంకొకటి చెప్తా. సో, చాట్‌జీపీటీ నాకు 8:50 వరకు చెప్తాను. ఇంకొక 7 మినిట్స్ టైమ్ ఉంది. ఓకే. మీ రెస్పాన్సెస్ బట్టి నేను ముందుకెళ్తూ ఉంటా. లేదంటే ఐ విల్ స్టాప్ హియర్. ఓకే. థాంక్ యూ షేక్ హసీనా గారు, ఉదయ్ సాహు గారు. థాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. సో, ఇంకేం జేయొచ్చు? అందరూ సడెన్‌గా రాజమౌళులు అయిపోదామా? ఇందులో అందరికి రాజమౌళి అవ్వాలని ఎంతమందికుంది? హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు క్రియేట్ వండర్‌ఫుల్ స్టోరీస్? ప్రతి ట్రైనర్‌కి గూడా ఒక స్టోరీస్ అనేది అవసరం. ఆడియన్స్‌ని ఆకట్టుకోవాలంటే, మెంబర్స్‌ని ఆకట్టుకోవాలంటే. సో, మరి మనం ఎలా చేయొచ్చు? సార్ మనం ఒక స్టోరీని ఆలోచించాలంటే మేబీ టైం పట్టొచ్చు. కానీ మీ దగ్గర ఒక కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయనుకోండి. ఆ క్యారెక్టర్స్‌తో ఒక స్టోరీ క్రియేట్ చేస్తే బావుంటుంది గదా! క్రియేటివ్‌గా. సో, మీరు ఆల్రెడీ మీ దగ్గర కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. మీ దగ్గర కొన్ని నరేషన్ ఉందనుకుందాం. సో, ఆన్ క్రియేట్ ఎ స్టోరీ ఆన్ ఇంపార్టెన్స్ ఆఫ్ గోల్ సెట్టింగ్. ఓకే. గోల్ సెట్టింగ్ గురించి ఒక స్టోరీ క్రియేట్ జేయాలి. క్యారెక్టర్ నేమ్స్. క్యారెక్టర్ నేమ్స్ సతీష్. సో, మన గిరిప్రసాద్ సార్ ఉన్నారు గాబట్టి, గిరిప్రసాద్ సారు, ఆర్‌వీఆర్ సార్ ఉన్నారు గాబట్టి, ఆర్‌వీఆర్ సారు, చిరంజీవి సార్ ఉన్నారు గాబట్టి, చిరంజీవి సారు.
ఓకే. సో, ఇంకా మనకి ఇందాకడ గుమ్మడి సత్యబాబు గారు ఇచ్చారు రిప్లై. సో, గుమ్మడి సత్యబాబు గారు. ఓకే. కొన్ని క్యారెక్టర్ నేమ్స్ ఇచ్చాను ఆల్రెడీ. ఇప్పుడు నేను ఎంటర్ ప్రెస్ చేస్తాను చూడండి. నాకొక స్టోరీ కావాలి గోల్ సెట్టింగ్‌కి సంబంధించి. సింపుల్‌గా ఈ గోల్ సెట్టింగు నార్మల్‌గా చెప్పుకుంటూ వెళ్ళిపోతే బోర్ కొట్టొచ్చు. గోల్ ఏంటి? ఎందుకు పెట్టుకోవాలి? ఇయన్నీ. బట్ నేనిక్కడ కొన్ని క్యారెక్టర్స్‌ని క్రియేట్ చేస్తున్నా. ఆల్రెడీ నాకు తెలిసిన క్యారెక్టర్సే, మీకు తెలిసిన క్యారెక్టర్సే. ప్లస్ ఇదెలా వస్తుందో తెలుసా? నిజంగా ఒక సినిమాకి స్టోరీ రాస్తే స్క్రీన్ ప్లే అంటారు గదా! అట్లా మన కళ్ళ ముందు కనబడతా ఉంటది స్టోరీ. ఇక్కడ చూడండి అంతా ఇంగ్లీష్‌లో ఉంది. నేను తెలుగులో కూడా మారుస్తాను. సతీష్ అండ్ గిరిప్రసాద్ వర్ 2 క్లోజ్ ఫ్రెండ్స్ హూ హాడ్ కంప్లీటెడ్ దేర్ స్టడీస్ అండ్ వర్ లుకింగ్ ఫార్వర్డ్ టు బిల్డింగ్ దేర్ కెరియర్స్. నేను ఏదైతే క్యారెక్టర్స్ ఇచ్చానో క్యారెక్టర్స్‌తో ఒక స్టోరీ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే. సో, బోత్ వర్ ఇంటెలిజెంట్ అండ్ హార్డ్ వర్కింగ్. ఇది నేను ఇవ్వలా. బట్ అదొక క్రియేటివిటీ యూజ్ చేసేస్తది. సో, ఇట్లా ప్రతిదీ గూడా మనం ఏదైతే ఇన్‌పుట్ ఇస్తామో దానికి సంబంధించి చివరిలో మోరల్ ఆఫ్ ది స్టోరీ గూడా వచ్చేస్తుంది మనకి. స్టోరీలో మోరల్ ఏంటి? అంటే నేర్చుకోవాల్సిందేంటి? ఇప్పుడు ఇంకో క్యారెక్టర్ నేను యాడ్ జేయాలి. యాడ్ ఇప్పుడు మనకి ఎవరిని యాడ్ చేద్దాం? ట్రంప్. డొనాల్డ్ ట్రంప్‌ని యాడ్ చేద్దాం. డొనాల్డ్ ట్రంప్. ఓకే. యాడ్ డొనాల్డ్ ట్రంప్ హూ ఈస్ ద విలన్. హూ ఈస్ ద విలన్ ఇన్ ద స్టోరీ. ఓకే. ఇది ఇంకో స్టోరీ క్రియేట్ అవుతది మళ్ళీ. ఇదే స్టోరీ యాడ్ డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్‌ని యాడ్ చేస్తున్నా కొత్త క్యారెక్టర్‌ని. హూ ఈస్ ద విలన్ ఇన్ ద స్టోరీ. తనంటంటే విలన్ అనమాట. సో, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ క్యారెక్టర్‌ని యాడ్ చేసి మనకు ఇంకొక స్టోరీ వస్తుంది. ఈ డొనాల్డ్ ట్రంప్ ఎక్కడొచ్చారో కూడా నేను చూపిస్తాను నేను. సో, మనం ఏదైతే క్యారెక్టర్స్ మాట్లాడుకున్నామో, ఆ క్యారెక్టర్స్ ఇక్కడ చూడండి. సతీష్ పేరొచ్చింది. గిరిప్రసాద్ సార్ పేరొచ్చింది. ఆర్‌వీఆర్ సార్ పేరొచ్చింది. నెక్స్ట్ మనకి ఇక్కడ చిరంజీవి సార్ పేరొచ్చింది. ఆహ్, ఇక్కడ చూడండి నేను స్క్రిప్ట్ లాగా వస్తుందన్నా గదా! చిరంజీవి సార్ స్మైల్డ్ అండ్ సెడ్ అంటే నవ్వి చెప్పారు. అంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారో గూడా మనకిక్కడ వస్తుంది. ఎంటర్ ద విలన్. ఇగో ఇక్కడ చూడండి 'డొనాల్డ్ ట్రంప్.' సో, సతీష్, గిరిప్రసాద్ వాళ్ళ కెరియర్స్‌లో ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు ట్రంప్ అనే క్యారెక్టర్ ఎంటర్ అయిందని ఇక్కడొచ్చింది. ఒక బిజినెస్ మ్యాన్, ఏ పవర్‌ఫుల్ బిజినెస్ మ్యాన్ డొనాల్డ్ ట్రంప్ ఎంటర్డ్ ద సీన్. ఆ సీన్‌లోకొచ్చాడని జెప్పి. అంటే యూ కెన్ క్రియేట్ ఎన్ నంబర్ ఆఫ్ స్టోరీస్. చాలా మందికేంటంటే యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించాలి, మంచి మంచి కథలెక్కడి నుంచి దొరుకుతాయి అనుకుంటారు గదా! యూ కెన్ యూజ్ చాట్‌జీపీటీ బాస్. యూ కెన్ క్రియేట్ 1,00,000 ప్లస్ స్టోరీస్. మీరు గావాలంటే బుక్స్ గూడా రాసేయొచ్చు. ఇట్స్ ఎ మనీ ఎర్నింగ్ ప్లాట్‌ఫార్మ్. చాలా మందికి చాట్‌జీపీటీ ద్వారా డబ్బులు సంపాదించొచ్చని తెలుసు కానీ, ఎలా సంపాదించాలన్నది తెలీదు. సో, మీరు కొత్త కొత్త కథలు రాయండి. న్యూస్ పేపర్‌లకు పంపించండి. కొత్త కొత్త క్యారెక్టర్స్ క్రియేట్ చేసి. ప్లస్ ఇందాకడ నేను సెషన్ స్టార్టింగ్‌లో జూస్తే ఎవరో ఒక కొటేషన్ చదివారు. మీరొక మనిషిని ఇంప్రెస్ జేయాలి. ఇది నచ్చిందా? నచ్చితే వావ్ అని టైప్ చేయండి. ఇట్స్ ఆల్రెడీ 2 మినిట్స్ మనకి 8:48 అయింది. ఇంకో 2 మినిట్స్. నచ్చితే మాత్రం వావ్ అని టైప్ చేయండి. నేను ఇంకొకటి చెప్తా. ఓకే. ఒక మనిషిని ఇంప్రెస్ జేయాలి. మీకు కొత్త మనిషి పరిచయం అయ్యాడు. కొత్త మనిషి పరిచయం అయినప్పుడు ఆ మనిషిని ఇంప్రెస్ జేయాలి. ప్లస్ మనం జెప్పే ఏదైతే విషయాలున్నాయో ఆ మనిషితో రిలేట్ అవ్వాలనుకుందాం. సపోజ్ మనకందరికీ యాక్రోనిమ్స్ తెలుసు. మీకు ఆల్రెడీ మెమరీ సెషన్ అయిపోయుంటే యాక్రోనిమ్ అని వస్తుంది. సింపుల్‌గా జెప్పాలంటే అక్కినేని నాగేశ్వరరావుని ఏఎన్ఆర్ అంటాం గదా! షార్ట్‌కట్‌లో అదంటే యాక్రోనిమ్ లాగా. సపోజ్ సతీష్ అనే నేమ్‌కి అంటే నా పేరుకి క్రియేట్ యాన్ యాక్రోనిమ్ ఫర్ సతీష్. ఓకే. క్రియేట్ యాన్ యాక్రోనిమ్ ఫర్ సతీష్. సింపుల్‌గా నా నేమ్‌కి అంటే ఎస్ఏటీఐఎస్హెచ్ అని ఉంది గదా! అందులో ఎస్ అంటే ఏంటి? ఏ అంటే ఏంటి? టీ అంటే ఏంటి? ఐ అంటే ఏంటి? ఎస్ అంటే ఏంటి? హెచ్ అంటే ఏంటి? ఎస్ అంటే స్మార్ట్, ఏ అంటే అడాప్టబుల్, యాంబిషియస్, టీ అంటే ట్రైనరు, ట్రాన్స్‌ఫార్మరు, ఐ అంటే ఇన్‌స్పిరేషన్ లీడరు, ఎస్ అంటే స్కిల్డ్, హెచ్ అంటే హార్డ్ వర్కింగ్. సపోజ్ క్రియేట్ ఫర్ ఆర్‌వీఆర్ సార్‌కి క్రియేట్ చేద్దాం. క్రియేట్ ఫర్ ఆర్‌వీఆర్. ఓకే. సో, మీరు గావాలంటే అంటే మీకు ఏ థాట్స్ రానప్పుడు ఒక మనిషిని సార్ మిమ్మల్ని చూస్తుంటే నాకోటి గుర్తొస్తుంది. ఆర్ అంటే రెసిలియంట్, వి అంటే విజనరీ, ఆర్ అంటే రిలయబుల్. సో, ఇట్లా ఒక కొత్త వ్యక్తి పరిచయం అయినప్పుడు మీరు యాక్రోనిమ్స్ అన్నది క్రియేట్ చేయొచ్చు. ఇందాక ఎవరో గంప సార్ క్రియేట్ చేసినట్టున్నారు. సో, అట్లా ఒక మనిషి మీరు దేనికి సంబంధించి అయినా గాని ఇట్లా యాక్రోనిమ్స్ అన్నది క్రియేట్ చేయొచ్చు. సో, ఇంకా మనం ఏ విధంగా యూజ్ చేయొచ్చు? చెప్పా గదా! 'బాహుబలి' సినిమా తీయకముందు రాజమౌళికి
ఆ సీన్ టు సీన్ అన్నది తన ఊహల్లో ఉంది. అది సినిమా కింద పెట్టాడు. ఇప్పుడు నా మైండ్‌లో ఒక ఊహ ఉంది. జనరల్‌గా ఇద్దరు బద్ధశత్రువులను కూడా మనం కలపొచ్చు. ఈ చాట్‌జీపీటీ అన్నది ఎంత వండర్‌ఫుల్ టూల్ అంటే, ఇద్దరు బద్ధశత్రువులను కూడా మనం కలపొచ్చు. సపోజ్ ఇమేజెస్ మీ మైండ్‌లో ఏవో ఆలోచనలు వస్తా ఉంటే, దానికి దృశ్య రూపం ఇద్దాం అనుకుంటే, పెయింటింగ్ నేర్చుకోవాలి. మళ్ళీ దానికి సంబంధించిన సామాగ్రి కొనాలి. లేదంటే ఒక డిజైనర్ దగ్గరికెళ్ళాలి. అది గీపించాలి. సో, అవన్నీ గాకుండా సింపుల్‌గా చాట్‌జీపీటీ ద్వారానే ఇమేజ్ జనరేట్ చేస్తే బావుంటది గదా! సో, ఇప్పుడు చూడండి. క్రియేట్ అన్ ఇమేజ్ ఆఫ్ టైగర్ అండ్ డాగ్. సో, టైగరు, డాగు 2 శత్రువులే. ఓకే. ఇట్ ఈస్ రైనింగ్. సో, వర్షం పడుతుంది. నేనొక సీన్ క్రియేట్ చేస్తున్నా. ఒక టైగరు, డాగ్ ఇమేజ్ క్రియేట్ చేయాలి. ఇట్ ఈస్ రైనింగ్. బయట వర్షం పడుతుంది. టైగర్ అండ్ డాగ్ ఆర్ ఫ్రెండ్స్. ఓకే. టైగరు, డాగు ఫ్రెండ్సు. ఎలిఫెంట్ ఈస్ వాచింగ్ దెమ్. ఎలిఫెంట్ వాటిని చూస్తుంది. ఒక ఇమేజ్ నాకు టైగరు, డాగ్‌కి సంబంధించి ఇమేజ్ కావాలి. వర్షం పడుతుంది. టైగరు, డాగ్ ఫ్రెండ్స్. ఎలిఫెంట్ వాళ్ళని చూస్తుంది. ఎలిఫెంట్ ఈస్ వాచింగ్ దెమ్. జస్ట్ నేను ప్రెస్ చేశాను. యూ కెన్ క్రియేట్ ఇమేజెస్ ఆల్సో యూజింగ్ చాట్‌జీపీటీ బట్ లిమిటెడ్ ఇమేజెస్ వస్తాయి. డైలీ ఐ థింక్ మాక్సిమం 5 ఇమేజెస్ వస్తాయి అనుకుంటా ఫ్రీ దానిలో. ఎక్కువ రావు. ఇక్కడ చూడండి. నేనేం చెప్పాను? టైగర్ అండ్ డాగ్ ఫ్రెండ్స్ అన్నా. సో, ఫ్రెండ్స్ లానే 2 పక్కపక్కన ఉన్నాయి. వర్షం పడుతుందన్నా. ఆ వర్షం సీనరీ కనబడుతుంది. ఎలిఫెంట్ ఈస్ వాచింగ్ దెమ్ అన్నాను. సో, ఎలిఫెంట్ ఎనకాల నుంచి వాటిని చూస్తుంది. చూడండి అసలు మన ఊహల్లో ఉన్న ఆలోచనకి ఒక దృశ్య రూపం అన్నది ఇవ్వచ్చు. యూ కెన్ ఎక్స్‌ప్రెస్ యువర్ ఫీలింగ్స్. మీ మైండ్‌లో ఒక ఆలోచన ఉంది. అవతలోళ్ళకి సరిగ్గా చెప్పలేకపోతుంటే క్లియర్‌గా చాట్‌జీపీటీలో మీరు ఇన్‌పుట్ అన్నది కరెక్ట్‌గా ఇస్తే, అంటే చాట్‌జీపీటీకి అర్థమయ్యేటట్టు కరెక్ట్‌గా ఇస్తే మాత్రం కరెక్ట్ ఇమేజ్ వస్తది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఇన్‌పుట్ ఏ విధంగా ఇవ్వడం అన్నది ఇంపార్టెంట్. లేదు మనం స్టూడెంట్స్‌కి సంబంధించి క్రియేట్ చేద్దాం. ఓకే. మొబైల్ అడిక్షన్‌కి సంబంధించి ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలి. ఓకే. స్టూడెంట్స్ ఆర్ అడిక్టెడ్ టు మొబైల్. పేరెంట్స్ ఆర్ వెరీ సాడ్. ఇంకేమని రాయొచ్చు? పేరెంట్స్ ఆర్ వెరీ సాడ్. క్రియేట్ అన్ ఇమేజ్. ఓకే. స్టూడెంట్స్ మొబైల్‌కి అడిక్షన్ అయిపోయారు. పేరెంట్స్ చాలా బాధగా ఉన్నారు. క్రియేట్ ఎన్ ఇమేజ్ అన్నాను నేను. జస్ట్ ఒక ఇమేజ్. ఇదంతా మీకు లైవ్‌లో ఇప్పుడే నేను చేసి చూపిస్తున్నా. సిహెచ్ సాయి ప్రీతి గారు స్క్రీన్ మీద రాస్తున్నారు చూడండి. ఇక్కడ చూడండి. సింపుల్ ఇమేజ్. ఇక్కడున్న స్టూడెంట్స్ అందరూ మొబైల్ చూస్తున్నారు. ఎనకాల పేరెంట్స్ అందరూ సాడ్‌గా ఉన్నారు. అంటే మీరు ఒక పీపీటీలో ఒక ఇమేజ్ పెట్టాలనుకుంటే, మీరేదైతే ఆలోచనలో అనుకుంటున్నారో, ఆ ఆలోచనకు తగ్గ ఇమేజ్ మీకు గూగుల్‌లో దొరక్కపోతే, చాట్‌జీపీటీని యూజ్ చేసుకొని నిజంగా సూపర్ ఇమేజెస్ క్రియేట్ చేయొచ్చు. ఓకే. నచ్చిందా అండి అందరికి? ఇఫ్ యూ లైక్ ఇట్ టైప్ వావ్ ఇన్ ద చాట్ బాక్స్. ఏదన్నా డౌట్ ఉంటే యూ కెన్ ఆస్క్ నౌ. ఒక 2-3 మినిట్స్ డౌట్స్ తీసుకుందాం. నెక్స్ట్ మనం గూగుల్ ఫార్మ్స్‌లోకి వెళ్ళిపోదాం. ఎందుకు చెప్తున్నా ఈ చాట్‌జీపీటీ అంటే, యాస్ ఎన్ ఇండివిడ్యువల్ మనకంటూ కొన్ని లిమిటెడ్ స్కిల్సే ఉంటాయి. బట్ త్రూ చాట్‌జీపీటీ యూ కెన్ ఎక్స్‌ప్లోర్ ద వరల్డ్. బట్ చాట్‌జీపీటీలో వచ్చేయన్నీ నిజాలా అంటే నిజాలు గావు. అందులో కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది అప్‌డేటెడ్‌గా ఉండదు. సపోజ్ ఓవర్ నైట్ మనకి ఈ రాత్రే మనకి చీఫ్ మినిస్టర్ మారిపోయారనుకుందాం. అంటే ఆంధ్రప్రదేశ్‌లో చీఫ్ మినిస్టర్ మారిపోయారనుకుందాం. లేదంటే తెలంగాణలో చీఫ్ మినిస్టర్ మారిపోయారనుకుందాం. మనం గూగుల్‌లో టైప్ చేస్తే న్యూస్ వస్తది. కానీ చాట్‌జీపీటీలో అట్లా రాదు. ఎందుకంటే చాట్‌జీపీటీలో ఇన్ఫర్మేషన్ అన్నది ఆల్రెడీ ఒక పర్టిక్యులర్ డేట్ వరకే ఉంటది. సపోజ్ చాట్‌జీపీటీని అడుగుదాం. ద ఇన్ఫర్మేషన్ యూ ఆర్ ప్రొవైడింగ్ ఈస్ అప్‌డేటెడ్ విచ్ డేట్? ఏదో నాకు తెలిసిన భాషలో దాన్ని ఒకటి అడుగుతున్నా నేను. సో, ఇక్కడ చూడండి జూన్ 2024 వరకు. ఇక్కడ ఏముంటుంది చాట్‌జీపీటీ నా జనరల్ నాలెడ్జ్ జూన్ 2024 వరకు మాత్రమే అప్‌డేట్ అయ్యుంది. ఐ కెన్ ఫెచ్ ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది వెబ్ ఇఫ్ నీడెడ్.
సో, ఇక్కడ జూన్ 2024 వరకు వెబ్‌సైట్‌లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటదో అదంతా తీసుకుంటది. లేటెస్ట్ న్యూస్ రాకపోవచ్చు. సపోజ్ ఇప్పుడు మనందరికి తెలుసు డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ ఆఫ్ యూఎస్. సపోజ్ చాట్‌జిపిటిని అడుగుదాం. హూ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. హూ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇక్కడ ఏముంటుంది వెబ్‌ని సెర్చ్ చేస్తుంది. సో, ఇక్కడ చూడండి. యాజ్ ఆఫ్ ఫిబ్రవరి 7, 2025 అంటే దీనికి ఒకవేళ వెబ్‌లోంచి డేటా తీసుకున్నట్లయితే యాజ్ ఆఫ్ ఫిబ్రవరి 7 ఈరోజు ఫిబ్రవరి 7 కదా! ఫిబ్రవరి 7, 2025 వరకు ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ డొనాల్డ్ జే ట్రంప్. ఓకే. ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒకవేళ దాని దగ్గర ఇన్ఫర్మేషన్ లేదనుకోండి, ఇన్ఫర్మేషన్ అన్నది రాదు. ఓకే. ప్లస్ సపోజ్ నేను వాట్ ఈస్ ద టైమ్ నౌ అని అడుగుతా. వాట్ ఈస్ ద టైమ్ నౌ? ఇక్కడ చూడండి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ రాలా. క్లియర్ టైమ్ అన్నది రాలేదు. బట్ అదే మీరు గూగుల్‌లో అడిగారనుకోండి వాట్ ఈస్ ద టైమ్ నౌ? అంటే ల్యాప్‌టాప్‌లో టైం తక్కువుంది. ఇక్కడ చూడండి క్లియర్‌గా 8:56 పీఎం అని రిజల్ట్ డైరెక్ట్‌గా వచ్చేస్తది. ప్లస్ గూగుల్‌లో కూడా మీరు కాలిక్యులేషన్ చేయొచ్చు. సపోజ్ 67 ప్లస్ 76 అన్నా గాని మీకు ఆన్సర్ ఇక్కడ ఇన్‌బిల్ట్ కాలిక్యులేటర్ ఉంటుంది వస్తుంది. బట్ గూగుల్‌కిను, చాట్‌జిపిటికి డిఫరెన్స్ ఏంటంటే చాట్‌జిపిటిలో ఇన్ఫర్మేషన్ అన్నది ఒక పర్టిక్యులర్ మంత్ వరకు అప్డేట్ అయ్యి ఉంటది. అక్కడి వరకు ఉన్నది కరెక్ట్ ఉంటది. సో, మీరు చాట్‌జిపిటిలో వచ్చే రిజల్ట్స్‌ని కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అంటే స్టాటిస్టికల్ డేటా ఏదన్నా ఉందనుకోండి, అది చాట్‌జిపిటిలో సరిగ్గా రాకపోవచ్చు. ఒకవేళ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అవ్వకపోతే. సో, ఇది ట్రైనర్స్‌గా మనం ఏదైతే నేర్చుకున్నామో ఎవరైనా ఒక్కళ్ళు 1 మినిట్‌లో ఇప్పటివరకు మనం నేర్చుకున్నయి ఒకసారి ఫటాఫట్‌న ఏమేమి నేర్చుకున్నాం అన్నది ఒకసారి సమ్మరైజ్ చేస్తారా? ఇప్పటివరకు ఏమేమి నేర్చుకున్నాము? ఎవరన్నా ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఒకళ్ళు. వాణి గారు మాట్లాడతారా? ఏమన్నా డౌట్ ఉన్నా అడగొచ్చు. లేదంటే. లక్ష్మి గారు. ఓకే. గుమ్మడి సత్య గారు రైజ్ చేశారు. సార్ చెప్పండి. ఏదైనా డౌట్ ఉన్నా అడగండి. నెక్స్ట్ సెషన్‌లోకి వెళ్ళిపోదాం. సార్ అంటే ఇంతవరకు నేర్చుకున్న విషయం చెప్తామని సార్. జస్ట్ ఫాస్ట్‌గా మీరు మళ్ళీ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వద్దు. లేదు సార్. లేదు. ఏమేం చేయొచ్చు అన్నది మళ్ళీ ఒకసారి రీక్యాప్ అంతే. సార్. యాహ్! మనకి సబ్జెక్ట్ పరంగా కావాల్సిన ఇన్ఫర్మేషన్‌ని మనం పొందొచ్చు. తర్వాత డౌట్స్ క్లారిఫికేషన్ చేయొచ్చు. దానికి రిలేటెడ్ ఇమేజెస్ పొందొచ్చు. తర్వాత స్టోరీస్ క్రియేట్ చేయొచ్చు. తర్వాత మనకి స్క్రిప్ట్ కావాలంటే స్క్రిప్ట్‌కి కావాల్సిన డైరెక్షన్ మనకి మెథడ్స్‌ని మనం పొందొచ్చు. అలాగే తర్వాత ఇమాజినరీ క్యారెక్టర్స్ ఏమైనా ఇస్తే దాని స్టోరీని మనం అడాప్ట్ చేసుకోవచ్చు. ఇలా సార్ ఇవన్నీ ఇంతవరకు జరిగినవని నేను గ్రాస్ప్ చేశాను సార్. ఓకే. సో, ఇంకేం చేయొచ్చు? ఒకటి మిస్ అయ్యారు. ఆ! ఇంకెవరన్నా చెప్తారా? ఎనీబడీ వాంట్ టు యాడ్? యెస్. సార్ హిమామ్ చెప్పండి. హిమామ్ గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. సార్ దీంట్లో మిస్ అయిన ప్రొఫైల్ ఫస్ట్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడం సార్ మంది. యాహ్! సూపర్. అలాగే గూగుల్‌లో కొన్ని బబ్లింగ్స్ వస్తాయి. దీంట్లో రాదు పర్ఫెక్ట్‌గా ఇస్తుందని చెప్పారు. దాంట్లో పిల్లలకి మ్యాథ్స్ చెప్పియాలన్నా, అలాగే డ్రాయింగ్ కావాలన్నా, ఇప్పుడు ఆపోజిట్ క్యారెక్టర్స్‌ని కలపాలన్నా ఒక స్టోరీని అది బిల్డ్ చేసుకుంటది. లేదంటే మనము ఫీలింగ్స్ మాట్లాడినా కూడా అదొక మనిషిలాగా మనకి జవాబిస్తుందని చెప్పారు సార్. మీరు ఫీలింగ్స్ అన్నారు కాబట్టి దానికి సంబంధించి కూడా చిన్న పాయింట్ చెప్పేసి నేను నెక్స్ట్‌లోకి వెళ్ళిపోతాను. హసీనా గారు. యాహ్! Happy evening, sir. Andarki, I just wanted to add 2 more points. We can ask them about preferred language లో మనం అడగొచ్చు వాటిని. రెసిపీ ఇన్ఫర్మేషన్ మనం అడగొచ్చు. యెస్. మెడికేషన్ డోసేజ్ అండ్ రికమెండెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని మనం అడగొచ్చు సార్. These two they missed. యెస్. యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ మెడికేషన్ ఆల్సో. బట్ ఎవరు కూడా మిస్‌యూజ్ చేయొద్దని చెప్పాను దాన్ని. ఓకే. మెడికేషన్‌కి సంబంధించి. ఓకే. ఇంకా ఎనీ మోర్? డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. జస్ట్ 2 మినిట్స్. ఎనీ డౌట్స్ రిలేటెడ్ టు సార్ చాట్‌జిపిటి? ఒకటి ఉండిపోయింది సార్. హ్మ్. మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి డాటాని. దాని మీద అప్డేట్‌గా ఉండదు అది. టిల్ టైమ్ వరకు అప్డేట్ ఉండదు. ఒకదాన్ని ఏదైతే డాటా చాట్‌జిపిటి ఇస్తుందో దాన్ని మనం ఖచ్చితంగా క్రాస్ చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అన్నది ఖచ్చితంగా మనము ఫాలో చేయాల్సిన విషయం సార్. థాంక్ యూ ఓకే. సార్. సో, ప్రతిదీ చాట్‌జిపిటిలో గుడ్డిగా నమ్మడానికి లేదు. ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాలి. రైట్.
రైట్. ఎనీమోర్? థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో చాట్‌జీపీటీకి ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి. బట్ మనకి ట్రైనర్‌గా ఏమేమి అవసరమవుతాయో అన్నీ నేను చెప్పాను. అంటే మనకి బయట స్టోరీలు చెప్పడం అవసరం అవుతుంది. సో చాట్‌జీపీటీ ద్వారా స్టోరీస్ క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ పవర్ పాయింట్, మీకు ఆల్రెడీ పవర్ పాయింట్ అయిపోయి ఉంటే ఓకే. ఒకవేళ కాకపోయినా గానీ సింపుల్‌గా మీరు చాట్‌జీపీటీలోకి వెళ్ళినప్పుడు గివ్ మీ ద కంటెంట్, సింపుల్‌గా గివ్ మీ ద కంటెంట్ ఫర్ టైమ్ మేనేజ్మెంట్ అన్నారనుకోండి. సో టైమ్ మేనేజ్మెంట్‌కి మీకు కంటెంట్ కావాలి. ఓకే. టైమ్ మేనేజ్మెంట్ సంబంధించి ఇక్కడ కంటెంట్ వచ్చేస్తుంది. ఇంపార్టెన్స్ ఏంటి? టైమ్ వేస్టర్స్, జనరల్‌గా టైమ్ వేస్ట్ చేసే యాక్టివిటీస్ ఏంటి? టెక్నిక్స్ ఏంటి? టైమ్‌ని ఎఫెక్టివ్‌గా మేనేజ్ చేసుకోవడానికి. 80-20 రూల్, పారెటో ప్రిన్సిపల్ అంటే ఏంటి? పొమరాడో టెక్నిక్ అంటే ఏంటి? స్మార్ట్ గోల్స్ అంటే ఏంటి? టైమ్ బ్లాక్స్ ఏంటి? బెటర్ టైమ్ మేనేజ్మెంట్‌కి మనకు టూల్స్ ఏమున్నాయి? అంటే గూగుల్ క్యాలెండరు, ట్రెల్లో, ఎవర్‌నోటు, ఫారెస్ట్ యాపు ఇవన్నీ. సో ఇటువంటివి అంటే మనకి దీనికి సంబంధించి ఎన్ని రకాలుగా మనకి బెటర్‌గా టైమ్ మేనేజ్ చేయొచ్చు, అన్ని రకాలుగా వస్తుంది. సపోజ్ మీకిది స్లైడ్స్‌గా కావాలనుకోండి. గివ్ ఇట్ యాస్ 10 స్లైడ్స్. 10 స్లైడ్స్ అని అడిగారనుకోండి. మీకు 10 స్లైడ్స్ లాగా వస్తుంది. అంటే స్లైడ్ 1 ఏముండాలి? స్లైడ్ 2 ఏముండాలి? స్లైడ్ 3 ఏముండాలి? అంటే రేపటి రోజున మీరు ఒక టాపిక్ మీద మాట్లాడాలన్నా, ఇది ఓన్లీ టైమ్ మేనేజ్మెంట్ అనే కాదు. మీరు ఏ టాపిక్ అన్నా తీసుకోండి. లీడర్‌షిప్ తీసుకోండి, గోల్ సెట్టింగ్ తీసుకోండి, స్టేజ్ ఫియర్ తీసుకోండి, బాడీ లాంగ్వేజ్ తీసుకోండి. క్లియర్‌గా ప్రతి టైటిల్ స్లైడ్ ఏముండాలి? సబ్‌టైటిల్ ఏముండాలి? ఇట్లా మన చాట్‌జీపీటీని ఎన్ నంబర్ ఆఫ్ యూజెస్‌లో యూజ్ చేయొచ్చు. స్టార్ట్ యూజింగ్ చాట్‌జీపీటీ. చాట్‌జీపీటీని యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. ఈవెన్ మీరు ఏదైనా ఒక లెటర్ రాయాలి. చీఫ్ మినిస్టర్‌కి లెటర్ రాయాలి. ఆ ఫార్మాట్ మీకు తెలీదు. చాట్‌జీపీటీలో ఐ వాంట్ టు రైట్ ఏ లెటర్ టు చీఫ్ మినిస్టర్. గివ్ మీ ద టెక్స్ట్ అంటేనో, గివ్ మీ ద ఫార్మాట్ అంటేనో అదొక ఫార్మాట్ ఇచ్చేస్తుంది. లేదు ఇది ప్రాబ్లమ్, మా ఏరియాలో ఈ ప్రాబ్లమ్. సో గివ్ ఏ లెటర్ అంటే అది లెటర్ టైప్ చేసేస్తుంది. సో ఇట్లా మీరు ఇట్లా ఎన్ని రకాలుగా కావాలన్నా అన్ని రకాలుగా చాట్‌జీపీటీ అన్నది మనము రియల్ లైఫ్‌లో మనకి టైం సేవ్ చేసుకోవడానికి. ఎందుకంటే ఇవన్నీ మనం మాన్యుయల్‌గా టైప్ చేస్తూ కూర్చుంటే మనకు టైం సరిపోదు కాబట్టి, మనము చాట్‌జీపీటీని ఎఫెక్టివ్‌గా యూజ్ చేసుకుంటూ మనము ముందుకెళ్ళొచ్చు. మన టైం సేవ్ చేసుకోవచ్చు. మరి చాట్‌జీపీటీకి ఆల్టర్‌నేటివ్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ఉన్నాయి. ఒకటి జెమినీ. నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను చూడండి. ఒకవేళ చాట్‌జీపీటీ మీకు ఒక్కసారి ఏంటంటే స్ట్రక్ అవుతూ ఉంటుంది. అటువంటప్పుడు మీరు జెమినీ యూజ్ చేసుకోండి. ఆల్టర్‌నేటివ్. ఒకవేళ చాట్‌జీపీటీ గనక మీకు రెస్పాన్స్ అన్నది రాదు. ఎక్కువ ఓవర్‌లోడ్ అయిపోయిందనుకోండి. ఒకటేసారి కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది అదే పనిగా చాట్‌జీపీటీని యూజ్ చేస్తున్నారనుకోండి. సర్వర్ మీద లోడ్ పడి ఒకసారి రిజల్ట్ రావు. సో, అప్పుడు మనకి గూగుల్ వాళ్ళు డెవలప్ చేసింది జెమినీ. ఓపెన్ ఏఐ వాళ్ళది చాట్‌జీపీటీ. సో, గూగుల్ వాళ్ళది. అది ఇది కొంచెం ఒకటే. కొంచెం మీకు అవుట్‌పుట్ అన్నది కొంచెం డిఫరెంట్‌గా వస్తుంది. అంతే. కొంచెం స్లైట్‌గా డిఫరెంట్‌గా వస్తుంది. గూగుల్ వాళ్ళు డెవలప్ చేసింది జెమినీ. ఒకవేళ చాట్‌జీపీటీ మీకు గనక ఒకవేళ ఇబ్బంది ఉంటే గనక యూ కెన్ యూజ్ జెమినీ. ఓకే. ఈజ్ ఇట్ క్లియర్? అందరికీ క్లియరా? ఒకసారి అందరికీ క్లియర్ అయితే CLEAR క్లియర్ అని ఒకసారి చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. అంత టైప్ చేయడం కష్టం అనుకుంటే సి అని టైప్ చేయండి. సో, నెక్స్ట్ టాపిక్‌లో గూగుల్ ఫార్మ్స్‌లోకి వెళ్ళిపోదాం. ఇట్ ఈస్ యూజ్‌ఫుల్ ఫర్ ఎవ్రీవన్. మనకి రియల్ లైఫ్‌లో ఒక 100 మంది, 1000 మంది డేటా కలెక్ట్ చేయాలంటే ఎట్లా కలెక్ట్ చేయొచ్చు? ఇప్పుడు సేల్సే కదా! అందరికీ సేల్స్ కావాలి, ఇన్ఫర్మేషన్ కావాలి, డేటా కావాలి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రెస్పాన్సెస్. కాంచన గారు, జగదీష్ గారు, సుదర్శన్ గారు, షేక్ హసీనా గారు, లక్ష్మి గారు, గుమ్మడి సత్య గారు. థ్యాంక్ యూ సో మచ్. సో, ఇప్పుడు ఇందులో ఎవరన్నా ఆల్రెడీ గూగుల్ ఫార్మ్స్ వాడుతున్నారా? ఎవరన్నా వాడుతుంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఏ పర్పస్ వాడుతున్నారో చెప్పండి. ఎవరు లేరా? యూజ్ చేసేవాళ్ళు ఎవరు లేరా? యెస్. హసీనా గారు. రైట్. ఇద్దరు హ్యాండ్ రైజ్ చేశారు. హ్యాపీ ఈవినింగ్ సార్. యాక్చువల్లీ హ్యాపీ. మాకు పీపీటీస్ ఉంటాయి. ఎవ్రీ ఫ్రైడే కొన్ని సెషన్స్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి. వాటికి కావాల్సిన థ్యాంక్ యూ ఫోటోస్‌కి గానీ, సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్‌గా ఉందా లేదా వాటికి నేను యూజ్ చేస్తాను. అదర్‌వైజ్ నో, నో. ఐ యామ్ ఆస్కింగ్ అబౌట్ గూగుల్ ఫార్మ్స్. గూగుల్ ఫార్మ్స్ యూజ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? గూగుల్ ఫార్మ్స్. లేదా? సరే. ఓకే. నేను చెప్తాను. జనరల్‌గా ఇది ఎక్కువ ఎవరికి ఉపయోగపడతదంటే సేల్స్‌లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడతది. రేపటి రోజున దీన్ని ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చో కూడా నేను చెప్తాను. ఒక్క నిమిషం నా స్పాట్‌లైట్ పెడతాను. సో, సేల్స్‌లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుంది. అసలు చాట్‌జీపీటీ అవసరం ఎందుకొచ్చిందో నేను చెప్తా.
మీరు ఒక 100 మంది మీటింగ్ పెట్టారు. సరే ఈరోజు సెషన్‌లో 37 మంది ఉన్నారు నాతో కలిపి. ఇప్పుడు నన్ను పక్కన పెడతాను. అంటే నేను గాకుండా 36 మంది సెషన్‌లో ఉన్నారు. ఇప్పుడు ఈ 36 మంది డేటా నాకు గావాలి. ఏమేం డేటా గావాలి? నాకు మీ నేమ్ గావాలి. మీ ఏజ్ గావాలి. మీరు మ్యారీడో కాదో గావాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ గావాలి. లేదు సపోజ్ ఒక ఆఫ్‌లైన్ మీకిప్పుడు విశాఖపట్నంలో జరుగుతుంది. ఇప్పుడు మీరు విశాఖపట్నంలో మీరు ఆఫ్‌లైన్‌కొస్తున్నప్పుడు మీ అందరి నేము సర్టిఫికేట్ మీద ప్రింట్ చేయాలి గాబట్టి, నేమ్ రిక్వైర్డ్ అని సర్టిఫికేట్. ఒకవేళ మీకు సర్టిఫికేట్ ఇస్తే, సర్టిఫికేట్ మీద ఏ పేరు గావాలి? మీరు ఆఫ్‌లైన్‌కొస్తున్నారా లేదా? మీరు లేడీయా? జెంటా? అంటే మేలా? ఫీమేలా? దాని తర్వాత మీరు లోకలా? ఔట్ స్టేషనా? వైజాగ్‌లోనే ఉంటారా? బయటుంటారా? దాని తర్వాత మీరు రిజిస్ట్రేషన్ ఫీజ్ కట్టారా? కట్టలేదా? అసైన్‌మెంట్స్ కంప్లీట్ చేశారా? చేయలేదా? ఇయన్నీ నాకు దెలియాలి. అందరి డీటెయిల్స్ తెలియాలి. ఇప్పుడు నేను సెషన్‌లో ఒక్కోళ్ళని అడుగుతూ వెళ్తే టైం ఎంత పడతది? అది కష్టం. ఓకే. ఇదొక సినారియో. ఇంకొకటి నేనొక మీటింగ్ బెట్టుకున్నాను. ఒక 100 మందొచ్చారు. ఇప్పుడు ఈ 100 మంది డేటా నాకు కావాలి. జనరల్‌గా మనం ఏం జేస్తాం? ఇప్పుడు నేను ఏదైతే మెన్షన్ జేశానో ఎల్ఐసి పర్సనో, ఒక రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తో ఒక మీటింగ్ పెట్టుకున్నాడు అనుకుందాం. ఇప్పుడు ఈ ఎవరైతే ఆర్గనైజ్ జేస్తున్నారో తనకేంటంటే వచ్చిన వాళ్ళెవరు? వాళ్ళ పేరేంటి? వాళ్ళ మొబైల్ నంబర్ ఏంటి? వాళ్ళ ఏజ్ అంటే యంగా? లేదంటే మిడిల్ ఏజా? లేదంటే సీనియర్ సిటిజన్సా? వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి? వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి? వాళ్ళకి ఇన్స్యూరెన్స్‌లో ఏజెంట్‌గా జాయిన్ అవ్వడమో, లేదంటే నెట్వర్క్ మార్కెటింగ్‌లో చేరడమో, లేదంటే రియల్ ఎస్టేట్‌లో చేరడమో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా? లేదా? ఎవరు పంపిస్తే వచ్చారు? రిఫరెన్స్ ఎవరిచ్చారు? లోకలా? కాదా? ఇట్లా కొంత డేటా మీరు కలెక్ట్ చేయాలి. ఏం చేస్తారు? మీకు ఏవైతే డీటెయిల్స్ కావాలో, ఆ డీటెయిల్స్ అన్నీ టైప్ చేయాలి. దీనికి టైం పడుతుంది. చూడండి ఎంత వర్క్ ఉంటుందో. ఈ డీటెయిల్స్ అన్నీ టైప్ చేయాలి. ఎయిదర్ మీరన్నా టైప్ చేయాలి. లేదంటే వేరే వాళ్ళు ఎక్కడన్నా నెట్ సెంటర్‌లో టైప్ చేపించాలి. ఇదొక టైము. దాని తర్వాత రెండోది ప్రింటులు తీయాలి. ఇప్పుడు 100 మందొచ్చారు. నేను 100 ప్రింటులు తీయాలి. ఈ 100 ప్రింటులు తీసినప్పుడు నాకు 100 పేపర్‌లు వేస్ట్ అయితాయి. సపోజ్ ఇంకో 10 మందొచ్చారు. అప్పుడేం చేస్తారు? సడెన్‌గా ప్రింటర్ లేదు. మళ్ళీ 10 ప్రింట్‌ల కోసం పరిగెత్తాలి. అంటే మళ్ళీ పేపర్ వేస్ట్. తర్వాత సపోజ్ నేను బయట వర్షం పడుతుంది. సో, మీటింగ్ అన్నది కాస్ట్ ఎక్కువవుతుంది కాబట్టి నేను ఇంటి దగ్గరే జూమ్‌లో చేయాలనుకుంటున్నా ఒక 100 మందితో. సో, మీరందరూ మీ ఇంటి దగ్గర నుంచే మీటింగ్ అటెండ్ అవుతున్నారు వర్చువల్‌గా. ఇప్పుడు నేను మీ అందరి డేటా కలెక్ట్ చేయాలంటే అన్నీ ప్రింట్ చేసి, మీ అందరికి కొరియర్ చేసి, మళ్ళీ మీ దగ్గర నుంచి నేను ఆ డేటా తీసుకోవడం అన్నది కష్టం. ఓకే. లేదు మీరందరూ మా ఇంటి దగ్గరకొచ్చి ఆ పేపర్ సబ్మిట్ చేయడం కూడా కష్టమే. సో, ఇక్కడ గూగుల్ ఫార్మ్స్ చేసే టాస్క్ ఏంటంటే, పేపర్ ప్రింట్ తీయాల్సిన అవసరం లేదు. ప్లస్ మనం రాస్తున్నప్పుడు ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రైటింగ్ ఉంటది. కొన్ని అర్థం కావు. దాని తర్వాత ఒక 10 డీటెయిల్స్ మనకు గావాలి. కొంతమంది 8 ఫిల్ చేస్తారు. మొబైల్ నంబర్ ఫిల్ చేయాల. అటువంటప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ అసలు అది ఫిల్ చేసింది ఎవరో తెలీదు. వాళ్ళకి ఫోన్ చేద్దామన్నా ఫోన్ నంబర్ లేదు. కొన్ని డీటెయిల్స్ మిస్ అవ్వచ్చు. తర్వాత ఈ పేపర్స్ 100 పేపర్‌లు మీరేం చేశారంటే చక్కగా జాగ్రత్తగా పెట్టారు. సడెన్‌గా ఏదో ఫైర్ అయింది. మొత్తం పేపర్‌లు తగలబడిపోయినాయి. ఏం చేస్తారు? లేదు ఈ డేటా అంతా వేరే రియల్ ఎస్టేట్ కంపెనీ వాడు సడెన్‌గా మీ దగ్గర నుంచి దోచుకుపోయాడు. ఏం చేస్తారు? అంటే ఎన్ని థ్రెట్స్ ఉన్నాయో చూడండి. సో, మనకి ఇవన్నీ లేకుండా సింపుల్‌గా మీ దగ్గర ఒక మొబైల్ ఉంటే, మొబైల్‌లోనే ఒక గూగుల్ ఫార్మ్ క్రియేట్ చేసేసి, ఎవరైతే మీటింగ్‌కొచ్చారో మీరు వాళ్ళకి ఆ లింక్ పెట్టారనుకోండి. అందరూ ఆ లింక్ క్లిక్ చేసి మొత్తం అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే, ఆ డేటా మీ ఒక్కళ్ళ దగ్గరే ఉంటుంది. అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు. సార్ మరి ఆ డేటా మీ దగ్గర ఒకవేళ అంటే ఐ మీన్ డిలీట్ అయిపోతే అని. సో, అప్పుడేం చేయొచ్చంటే మీరు గూగుల్ ఫార్మ్స్‌లో గూడా వేరే ఈమెయిల్ ఐడీ యాడ్ చేశారనుకోండి. మీతో పాటు డేటా అన్నది వాళ్ళకి కూడా యాక్సెస్ ఉంటది. మీరు ఇక్కడ మనకి పేపర్ సేవ్ అవుతుంది. అందరూ కలిపి ఒక చోటకి రావాల్సిన అవసరం లేదు. ఉన్న చోట నుంచే డేటా అన్నది మనం కలెక్ట్ చేయొచ్చు. ప్లస్ స్పెల్లింగ్ మిస్టేక్‌లు ఇవేమన్నా ఉన్నా గాని అంటే ఏదైనా డేటా ఒక 10 ఫీల్డ్స్ కావాలనుకున్నప్పుడు ఏది మిస్ అవ్వకుండా గూగుల్ ఫార్మ్స్‌లో మనం సెట్టింగ్ చేయొచ్చు. ఖచ్చితంగా అయి ఫిల్ చేస్తేనే మనకు గూగుల్ ఫార్మ్ సబ్మిట్ అవుతది. ఇంకొకటి లైవ్‌లో మీరు ఎంతమంది గూగుల్ ఫార్మ్ సబ్మిట్ చేశారన్నది డేటా కూడా వచ్చేస్తుంది. అంటే మీరు 100 మందికిచ్చారు. 90 మంది మీకు ఫార్మ్‌లు తిరిగిచ్చారు. ఇంకో 10 మంది ఇవ్వల. ఆ 10 మంది ఎవరివ్వలేదో మీకు తెలియాలంటే మళ్ళీ ఈ 90 మంది పేర్లు జూసి మొత్తం టిక్‌లు పెట్టుకొని ఎవరు మిస్ అయ్యారో మళ్ళీ చూసుకోవాలి. కానీ గూగుల్ ఫార్మ్స్‌లో మొత్తం లైవ్‌లో మీకు ఎవరెవరు ఫిల్ చేశారన్నది పేర్లొచ్చేస్తుంది. ఇట్లా డేటా అన్నది మీరు కలెక్ట్ చేయొచ్చు. సో, సింపుల్‌గా మీకు అర్థమయ్యేటట్టు ఒక చిన్న గూగుల్ ఫార్మ్ అన్నది క్రియేట్ చేస్తా.
ఓకే. ఇది రికార్డింగ్ ఉంది కాబట్టి ఎవరు కూడా నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ స్క్రీన్ మీద ఏదైతే కనబడుతుందో అది చూడండి అంతే. గూగుల్ ఫార్మ్స్ అని టైప్ చేయండి గూగుల్‌లో. ఓకే. గూగుల్ ఫార్మ్స్. సో, ఇక్కడ మీకు గూగుల్ ఫార్మ్స్ సైన్ ఇన్ అని అడుగుతుంది. గూగుల్ ఫార్మ్స్ సైన్ ఇన్. ఓకే. కావాలంటే స్టెప్స్ రాసుకోండి. గూగుల్‌లో గూగుల్ ఫార్మ్స్ అని టైప్ చేయండి. గూగుల్ ఫార్మ్స్ సైన్ ఇన్ అని అడుగుతుంది. ఇది క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా మీ మెయిల్ ఐడీ గనుక ఉంటే మీ మెయిల్ ఐడీతో సైన్ ఇన్ అయిపోతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఆల్రెడీ కార్నర్‌లో నా పేరు కనబడుతుంది. సతీష్ కుమార్ తోము అని చెప్పేసి. ఎందుకంటే అది ఆల్రెడీ ఉంది. మీకు యానిటేషన్‌లో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ యారో ఏసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఆల్రెడీ నా ఇమేజ్ కనబడుతుంది కదా! సర్కిల్ చేస్తున్నాను. అంటే ఆల్రెడీ సైన్ ఇన్ అయిపోయింది. నా మెయిల్‌తో ఆల్రెడీ సైన్ ఇన్ అయిపోయింది. ఒకవేళ మీరు ఫస్ట్ టైమ్ అనుకోండి, మీరు మీ మెయిల్‌తో సైన్ ఇన్ అవ్వండి. నెట్ సెంటర్‌లో ఇక్కడెక్కడ బయట కూడా సైన్ ఇన్ అవ్వద్దు. ఎందుకంటే మీరు సైన్ ఔట్ చేయకపోతే ఆ మెయిల్ అన్నది అలాగే ఉండిపోతుంది కాబట్టి నెట్ సెంటర్, ఇంటర్నెట్ సెంటర్‌లో సాధ్యమైనంత వరకు మెయిల్ లాగిన్ చేయొద్దు. ఎందుకంటే మనకు సంబంధించిన మొబైల్ ఓటీపీస్ కూడా అంటే బ్యాంకింగ్‌కి సంబంధించిన ఓటీపీస్ కూడా మెయిల్స్‌కి వస్తా ఉంటాయి. సో, అలా కూడా మిస్‌యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నెట్ సెంటర్‌లో జనరల్‌గా మెయిల్స్ అన్నది సైన్ ఇన్ కావద్దు. ఓకే. ఇట్స్ ఎ కాషన్. ఇక్కడ ఆల్రెడీ నాది మెయిల్ ఆల్రెడీ ఉంది కాబట్టి సైన్ ఇన్ అయిపోయింది. ఇప్పుడు నేను కొత్త గూగుల్ ఫార్మ్ ఒకటి క్రియేట్ చేయాలి. సింపుల్‌గా నేను ట్రైన్ ద ట్రైనర్‌కి సంబంధించే ఒకటి క్రియేట్ చేస్తా. ఓకే. ఇక్కడ ఆల్రెడీ బ్లాంక్ ఫార్మ్ అని ఉంది. ఫస్ట్ ఏం కనబడుతుంది? ప్లస్ సింబల్ బ్లాంక్ ఫార్మ్. మొబైల్‌లో కూడా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఉంటది. కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ప్లస్ సింబల్ ఉంటే ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. లేదంటే 3 డాట్స్ ఉంటే 3 డాట్స్ క్లిక్ చేయండి. మీకు ఆప్షన్స్ కనబడతాయి. ఇక్కడ ఆల్రెడీ బ్లాంక్ ఫార్మ్ అని ఉంది. ఈ బ్లాంక్ ఫార్మ్ మీద ప్లస్ సింబల్ ఉంది. అది క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ఒక బ్లాంక్ ఫార్మ్ క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు దీనికి ఒక పేరు కావాలి కదా! ఓకే. సో, టీటీటీడబ్ల్యూఎస్ వైజాగ్ బ్యాచ్. ఓకే. ఒక హెడ్డింగ్ పెట్టాను. ఫార్మ్ డిస్క్రిప్షన్. దిస్ ఫార్మ్ ఈజ్ యూజ్డ్ టు కలెక్ట్ అంటే మీరు ఇక్కడ ఏదన్నా రాయొచ్చు. అంటే ఎవరైతే ఫిల్ చేస్తున్నారో వాళ్ళకి ఫార్మ్‌కి సంబంధించి చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారనమాట. దిస్ ఫార్మ్ ఈజ్ యూజ్డ్ టు కలెక్ట్ పార్టిసిపెంట్స్ డేటా. పార్టిసిపెంట్స్ డేటాను కలెక్ట్ చేయడానికి ఈ ఫార్మ్ ఉపయోగపడుతుందని. ఆల్రెడీ ఈమెయిల్ అడ్రెస్ ఉంది. స్టార్ మార్క్ ఉంది అంటే అది ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సిందే అని అర్థం. ఇప్పుడు ఫస్ట్ అన్‌టైటిల్డ్ క్వెషన్. ఓకే. అన్‌టైటిల్డ్ క్వెషన్. ఫస్ట్ ఏం కావాలి మనకి ఎప్పుడైనా పార్టిసిపెంట్ నేమ్ కావాలి కదా! నేమ్ ఆఫ్ ది పార్టిసిపెంట్. పార్టిసిపెంట్ నేమ్ అన్నది మనకి ప్రపంచంలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పేరు ఉంటది. మీకు అందరికీ తెలుసు. మల్టిపుల్ చాయిస్ క్వెషన్ అంటే ఏబీసీడీ ఉండి అందులో ఒకటి టిక్ పెట్టుకోవాలంటే మల్టిపుల్ చాయిస్ వస్తుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ది పార్టిసిపెంట్ తర్వాత ఇక్కడ నేను ఒకసారి రెడ్ కలర్ యూజ్ చేస్తాను. రెడ్ కలర్ మాత్రమే ఫోకస్ చేయండి. ఇక్కడ రెడ్ కలర్‌లో నేను ఒకటి చూపిస్తున్నా కదా! ఇక్కడ మీకు ఒక యారో సింబల్ ఉంది. ఈ యారో సింబల్ క్లిక్ చేస్తే మనకు కొన్ని ఆప్షన్‌లు వస్తాయి. ఆప్షన్‌లు దేనికంటే మనం ఏదైతే క్వెషన్ సెలెక్ట్ చేసుకుంటామో ఆ క్వెషన్‌కి తగ్గట్టుగా మనం ఇక్కడ ఆప్షన్ అన్నది సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇప్పుడు నేనేం చేస్తాను? నేమ్ ఆఫ్ ది పార్టిసిపెంట్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పేరు ఉంటది కాబట్టి ఫస్ట్ షార్ట్ ఆన్సర్ అని సెలెక్ట్ చేయండి. అంటే వాళ్ళే టైప్ చేస్తారు. ఇక్కడ మనమేమో ఆప్షన్‌లు ఇవ్వము. ఇక్కడ కింద చూసినట్లయితే రిక్వైర్డ్ అని ఉంది. రిక్వైర్డ్. దీన్ని గనక మీరు ఎనేబుల్ చేస్తే మళ్ళొకసారి ఇది నేను యారో సింబల్‌తో చూపిస్తాను. ఒకసారి చూడండి. యారో సింబల్. ఒకసారి యారో సింబల్ ఎక్కడైతే ఆగిందో అక్కడ చూడండి. ఓకే. సో, ఇక్కడ రిక్వైర్డ్ నేను ఆఫ్ అంటే ఈ క్వెషన్ అన్నది ఆన్సర్ చేయకపోయినా పర్లేదనుకుంటే నేను ఆఫ్ చేసుకుంటా. కానీ ఖచ్చితంగా మనకి నేమ్ ఆఫ్ ది పార్టిసిపెంట్ కావాలి కాబట్టి రిక్వైర్డ్. అది ఖచ్చితంగా ఆన్ చేయాలి. సో, నేను ఇంకొక యారో ప్రెస్ చేస్తున్నాను. మనకి మొబైల్‌లో ఆప్షన్స్ అన్నవి డౌన్ గాని, టాప్‌లో గాని వస్తాయి. ఇక్కడ మనకి సైడ్ కనబడుతున్నాయి కదా! ఇక్కడ ఒకసారి చూడండి. మీకిక్కడ ఆప్షన్‌లన్నీ ఇక్కడ ఒక చిన్న బాక్స్ గీశాను. ఈ బాక్స్‌లో కనబడుతున్నాయి. మొబైల్‌లో మీకు ఇదే ఆప్షన్‌లు ఎయిదర్ పైనన్నా కనబడతాయి లేదంటే కిందన్నా కనబడతాయి. సేమ్ ఆప్షన్‌లు. సో, ఇందులో మనం చూసినట్లయితే మీకిక్కడ ఒక ప్లస్ సింబల్ ఉంది చూడండి. ప్లస్ సింబల్. ఓకే. ఈ ప్లస్ సింబల్ గనక క్లిక్ చేస్తే ఒక కొత్త క్వెషన్ క్రియేట్ అవుతుంది. న్యూ క్వెషన్. సో, నేను అక్కడ ప్లస్ సింబల్ క్రియేట్ చేస్తా. ఈ ప్లస్ అన్నది నేను క్లిక్ చేస్తాను. నేమ్ తర్వాత మనకేం కావాలి? సపోజ్ నేను పార్టిసిపెంట్స్ అంటే మీరందరూ ఏం చదువుకున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నా అనుకుందాం. సో, ఎడ్యుకేషన్.
ఓకే. ఎడ్యుకేషన్‌లో మీరు కావాలంటే ఒక 4 ఆప్షన్‌లే మీరు పెట్టాలనుకున్నారనుకోండి. అంటే మల్టిపుల్ చాయిస్‌గానే మనం ఉంచామనుకోండి. నేను ఇక్కడ ఏం రాస్తానంటే ఎస్ఎస్‌సి, ఇంటర్, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ అంతే. ఓన్లీ 4 ఆప్షన్‌లే నేను ఇచ్చాను. ఎస్ఎస్‌సి, ఇంటర్, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్. ఈ 4 మాత్రం ఏదో ఒక ఆప్షనే సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటది. లేదంటే లేదు. లేదు మీరు ఇది మల్టిపుల్ చాయిస్ కాకుండా షార్ట్ ఆన్సర్ అని పెట్టారనుకోండి. వాళ్ళకి నచ్చింది రాయొచ్చు. బీఏ, బీఎస్సీ, బీకాము, బీటెక్ ఏది కావాలంటే అది రాయొచ్చు. సో, ఇది షార్ట్ ఆన్సర్‌కి, మల్టిపుల్ చాయిస్‌కి ఉన్న డిఫరెన్స్. ఓకే. మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా. ఇది ఎల్ఐసి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. రియల్ ఎస్టేట్‌లో ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది. లేదు మీరు ఏదైనా నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఉంటే అందరి డేటా కలెక్ట్ చేయాలి. ఎట్లా? అంటే వాళ్ళ ఏజ్ ఇయన్నీ కలెక్ట్ చేయాలి. ఇట్లా గూగుల్ ఫార్మ్స్ ద్వారా మనం కలెక్ట్ చేయొచ్చు. ఈ లింక్ అన్నది వాళ్ళకి పంపించాలి. ఓకే. మళ్ళీ నేను ప్లస్ సింబల్ క్లిక్ చేశా. నెక్స్ట్ మీ ఏజ్ నాకు తెలియాలి. ఓకే. ఏజ్‌లో కూడా మీరు క్లియర్‌గా మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు తెలియాలి. అంటే మీ 36 మంది డేట్ ఆఫ్ బర్త్ నేను కలెక్ట్ చేసి, మీ పుట్టినరోజు నాడు నేను మీకు విషెస్ చెప్పాలని నేను అనుకుంటున్నా అనుకోండి. అప్పుడు నేనేం టైప్ చేస్తా? డేట్ ఆఫ్ బర్త్ అని టైప్ చేస్తా. ఓకే. సో, ఎప్పుడైతే నేను డేట్ ఆఫ్ బర్త్ అని టైప్ చేశానో, ఇక్కడ ఆటోమేటిక్‌గా ఇక్కడ ఆప్షన్ చూడండి. ఇక్కడ డేట్ అని ఆల్రెడీ వచ్చేసింది చూడండి. ఎప్పుడైతే మీరు క్వెషన్‌లో డేట్ అని టైప్ చేస్తారో ఇక్కడ ఆప్షన్‌లో డేట్ అని వచ్చేస్తుంది. ఇలా వస్తే ఉపయోగం ఏంటంటే, ఈ డేట్ అన్నది ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా ఎంటర్ చేస్తారు. సపోజ్ ఈరోజు డేట్ ఉంది. 7-2-2025 అని ఒకళ్ళు ఎంటర్ చేస్తారు. ఫిబ్రవరి 07-2025 అని ఒకళ్ళు ఎంటర్ చేస్తారు. 07 ఫిబ్ 25 అని ఒకళ్ళు ఎంటర్ చేస్తారు. ఒక్కొక్కసారి మంత్ కొంతమంది ముందు రాస్తారు. ఈ కన్‌ఫ్యూజన్ లేకుండా మీరు డేట్ ఫార్మాట్ సెలెక్ట్ చేశారనుకోండి, వాళ్ళకొక క్యాలెండర్ వస్తది. ఆ క్యాలెండర్‌లో వాళ్ళు డేట్ అన్నది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతే సింపుల్. క్లియర్‌గా అందరిది ఒకటే ఫార్మాట్ ఉంటుంది. డేటు, మంత్, ఇయరు. ఇది ఇయ్యాల్సిందే ఖచ్చితంగా. సో, ఇట్లా డేట్ ఆఫ్ బర్త్ అన్నది కలెక్ట్ చేశాను. నెక్స్ట్ జెండర్ కావాలి. సో, మనకి 3 జెండర్‌లుంటాయి. జెండర్. సో, 3 జెండర్‌లో ఏదో ఒకటి సెలెక్ట్ చేయాలి. ఏంటా జెండర్సు? మేల్, ఫీమేల్, ట్రాన్స్‌జెండర్. ఓకే. సో, 3 కాబట్టి మనకు చాయిస్ తెలుసు. మల్టిపుల్ చాయిస్ తెలుసు కాబట్టి ఇది మల్టిపుల్ చాయిస్ అని పెడుతున్నాము జెండర్. సో, నెక్స్ట్ ఆహ్, మీరసలు ఈ కోర్స్‌లో ఎందుకు జాయిన్ అయ్యారో నాకు తెలుసుకోవాలని నేను అనుకుంటున్నా. వై డు యూ వాంట్ టు లెర్న్ పబ్లిక్ స్పీకింగ్? అసలు మీరు పబ్లిక్ స్పీకింగ్ ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు? కొంతమంది ఆఫీస్‌లో సరిగ్గా మాట్లాడలేకపోవచ్చు. కొంతమంది ప్రమోషన్ వచ్చి మాట్లాడాల్సిన సందర్భంలో ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. మీలో కొంతమంది రాజకీయ నాయకులు అయి ఉండొచ్చు. కొంతమంది టీమ్ లీడర్స్ అయి ఉండొచ్చు. కొంతమంది మీ ప్రొఫెషన్‌లోనే మంచి స్థానానికి వెళ్ళుండి బట్ మాట్లాడడానికి భయమై ఉండొచ్చు. ఇట్లా వేరు వేరు కారణాలుంటాయి. ఇప్పుడు నేను ఇది తెలుసుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే మిమ్మల్ని నేను బాగా స్టడీ చేస్తే దాన్ని బట్టి ప్రోగ్రామ్ అన్నది ఎలా డిజైన్ చేయాలో నాకు తెలుస్తుంది. సో, ఇది పారాగ్రాఫ్ కింద ఉంచేస్తా నేను. పారాగ్రాఫ్ కింద ఉంచేస్తే మీరిక్కడ ఏమన్నా రాయొచ్చు. మీకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మీరు ఏదన్నా పారాగ్రాఫ్ రూపంలో రాయొచ్చు. అంటే జస్ట్ ఒక 2, 3 లైన్‌లో కాకుండా మీరు కావాలంటే పేరాలు ఇన్ఫర్మేషన్ రాయొచ్చు. ఇంకొకటి ఆర్ యూ లోకల్? లోకల్ ఆర్ ఔట్ స్టేషన్? మీరు ఔట్ స్టేషనా? లోకలా? నేను తెలుసుకోవాలనుకుంటున్నా. ఉన్న చాయిస్‌లేంటి 2 లోకలు, ఔట్ స్టేషన్. లోకల్, ఔట్ స్టేషన్ నేను తెలుసుకోవాలనుకుంటే ఈ 2 క్వెషన్‌లు నేను అడుగుతాను. ఇది కూడా మల్టిపుల్ చాయిసే. సో, ఇంకేముంటాయి? సపోజ్ ఇన్స్యూరెన్స్‌లో మనం ఏం అడుగుతాం? డేట్ ఆఫ్ బర్త్ ఇయన్నీ తర్వాత ఒకవేళ మ్యారిటల్ స్టేటస్ మీకు తెలియాలి. మ్యారిటల్ స్టేటస్ అంటే పెళ్లయిందా లేదో తెలియాలి. ఇది కూడా మల్టిపుల్ చాయిసే. 2 ఉంటాయి. అన్‌మ్యారిడ్ లేదంటే 3 పెట్టొచ్చు. అన్‌మ్యారిడ్, మ్యారిడ్, డివోర్స్‌డ్ లేదంటే విడో. సపోజ్ ఈ క్వెషన్ అన్నది అంత ఇంపార్టెంట్ కాదు. అసలు పెళ్లయితే ఏంటి? అవ్వకపోతే ఏంటి? అదంత ఇంపార్టెంట్ కాదు అనుకుంటే, మనం ఇక్కడ రిక్వైర్డ్ అని ఉంది గదా! ఇది ఆపేయొచ్చు. అంటే ఒకవేళ పార్టిసిపెంట్స్ ఈ క్వెషన్ ఆన్సర్ చేయకపోయినా గానీ ఫార్మ్ సబ్మిట్ అవుతది. కొన్ని క్వెషన్‌లు అన్నది అందరూ ఆన్సర్ చేయడానికి ఇష్టపడరు. అటువంటి టైంలో ఆ క్వెషన్ అన్నది వాళ్ళకి ఆప్షన్ వదిలేస్తాం.
దాన్ని బట్టి వాళ్ళు అవసరం అనుకుంటే ఫిల్ చేస్తారు. పర్లేదనుకుంటే, లేదనుకుంటే ఆన్సర్‌ని వదిలేస్తారు. సో, నేనది రిక్వైర్డ్ అని పెట్టలేదు. సో, వాళ్ళు ఫిల్ చేయకపోయినా గానీ గూగుల్ ఫార్మ్ అనేది సబ్మిట్ అవుతుంది. సో, ఇంకా ఎల్ఐసీలో మనకేం కావాలి? ఇన్‌కమ్ కావాలి. ఓకే. మంత్లీ సాలరీ. ఎందుకంటే సాలరీ బట్టే కదా మనకు పాలిసీ అన్నది సజెస్ట్ చేస్తారు. ఇది కూడా మీరు మల్టిపుల్ చాయిస్ పెట్టేసి ఆహ్, ఇందులో మీరు కేటగిరీ సపోజ్ మినిమమ్ ఒక 20,000 జీతం ఉంటేనే పాలిసీ వస్తదనుకుందాం. సో, మీరు 20,000-30,000 అబోవ్ 30,000 అబోవ్ 50,000 అబోవ్ 1,00,000 ఏవో కొన్ని ఆప్షన్‌లు పెట్టాను నేను. దీన్ని బట్టి వాళ్ళ ఇన్‌కమ్ బట్టి వాళ్ళకి పాలిసీ ఎంత ఇవ్వచ్చన్నది నేను డిసైడ్ చేయొచ్చు. సో, ఇది ఖచ్చితంగా రిక్వైర్డ్ కాబట్టి ఇది రిక్వైర్డ్‌గానే ఉంచుదాం. ఇంకా మనకి డీటెయిల్స్ ఏం తీసుకోవచ్చు? మంత్లీ సాలరీ, ఇంకా మనకి పాలిసీ టైప్. నేను యాక్చువల్‌గా అన్ని క్వెషన్‌లు కలిపేస్తున్నా. ట్రాన్సాక్టర్ కలిపేస్తున్నా, ఎల్ఐసీ కలిపేస్తున్నా, రియల్ ఎస్టేట్ అన్నీ కలిపేస్తున్నా నేను. జస్ట్ మీకు గూగుల్ ఫార్మ్ అర్థం కావడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వెషన్స్ అన్నది నేను మిక్స్ చేస్తున్నాను. పాలిసీ టైప్. ఓకే. సో, పాలిసీలో కూడా మనకు కొన్ని రకాలుంటాయి. ఎడ్యుకేషన్ పర్పస్, లేదంటే మ్యారేజ్ పర్పస్, లేదంటే పెన్షన్ ఆర్ రిటైర్మెంట్ ప్లానింగ్ ఆర్ వెల్త్ క్రియేషన్. ఏవో 4 ఆప్షన్‌లు ఇచ్చాను నేను. ఈ 4 ఆప్షన్‌లో ఏదో ఒకటి వాళ్ళు సజెస్ట్ చేస్తారు. దాన్ని బట్టి మనం వాళ్ళకి చెప్పొచ్చు. ఎడ్యుకేషన్ పర్పస్ అయితే ఎన్నాళ్ళు పెట్టుకుంటే మంచిది అట్లా. సపోజ్ ట్రైన్ ద ట్రెండ్ అనుకోండి. మనం క్వెషన్ అడగాలి. ఆర్ యూ కమింగ్ టు ఆఫ్‌లైన్ సెషన్? సపోజ్ మీకు ఫిబ్రవరి 25వ తారీఖున మీకు ఆఫ్‌లైన్ సెషన్ ఉందనుకుందాం. ఆర్ యూ కమింగ్ టు ఆఫ్‌లైన్ సెషన్? దీనికి ఏముంటాయి? 3 ఆన్సర్‌లుంటాయి. యాడ్ ఆల్ ఇక్కడ ఆల్రెడీ మనకు కొన్ని సజెషన్ ఇది క్వెషన్ కాబట్టి కొన్ని సజెషన్స్ కూడా మనకు ఆల్రెడీ వచ్చింది. యెస్, నో, మేబీ. యెస్ అంటే వస్తానని, నో అంటే రానని, మేబీ అంటే రావచ్చు, రాకపోవచ్చని. ఓకే. ఇదొక క్వెషన్ యాడ్ చేసాం. సపోజ్ మీరు ఫీజు కట్టారో లేదో నేను తెలుసుకోవాలి. ఓకే. టీటీడబ్ల్యూఎస్ రిజిస్ట్రేషన్ ఫీజ్ స్టేటస్ అనో ఏదో ఒకటి. స్టేటస్. సో, ఇది కూడా మీరు కావాలంటే పెయిడ్, నాట్ పెయిడ్. లేదు దీన్ని బ్లాంక్‌గా వదిలేయాలనుకోండి. షార్ట్ ఆన్సర్ లాగా పెట్టేసి టీటీడబ్ల్యూఎస్ రిజిస్ట్రేషన్ ఫీజ్ పెయిడ్. ఎంత కట్టారు? కొంతమంది 1000 కట్టొచ్చు, కొంతమంది 2000 కట్టొచ్చు, కొంతమంది 4000 కట్టొచ్చు. సో, పార్షియల్‌గా చేయొచ్చు. చెప్పలేం కదా! సో, ఒకవేళ పే చేశారు, పే చేయకపోతే పే చేయలేదు. ఆన్సర్ అన్నది మీ ఇష్టం. అది మీ చేతులకి వదిలేసాం. సో, ఇట్లా. నెక్స్ట్ ఇంకా అసైన్‌మెంట్స్. అసైన్‌మెంట్స్ కంప్లీటెడ్ ఆర్ నాట్. లేదంటే అసైన్‌మెంట్స్ కంప్లీటెడ్. హౌ మెనీ అసైన్‌మెంట్స్ కంప్లీటెడ్? నేను క్వెషన్ అడగాలనుకుంటున్నాను. హౌ మెనీ అసైన్‌మెంట్స్ కంప్లీటెడ్? మీకు 40 ఇచ్చారనుకుందాం. లేదంటే 30 ఇచ్చారనుకుందాం అసైన్‌మెంట్‌లు. మీరెన్ని చేశారు? 30 చేశారా? 20 చేశారా? ఇది ఆన్సర్ మీరే టైప్ చేయాలనుకుంటే మీరే టైప్ చేయొచ్చు. సో, నెక్స్ట్ నేమ్ ఆన్ సర్టిఫికేట్. సపోజ్ మీకు ట్రైన్ ద ట్రెండ్ చేసిన తర్వాత సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ మీద మీరు పేరు ఎలా కావాలనుకుంటున్నారు? నేమ్ ఆన్ సర్టిఫికేట్ ఎలా కావాలనుకుంటున్నారు? ఇది కూడా షార్ట్ ఆన్సరే. మీరిక్కడ టైప్ చేస్తారు. ఓకే. నేమ్ ఆన్ సర్టిఫికేట్ షార్ట్ ఆన్సర్. మీకు నేమ్ ఏ విధంగా కావాలో అదే విధంగా టైప్ చేయాలి. కొంతమంది టైప్ చేస్తారు. కొంతమందేమో క్యాపిటల్, స్మాల్ టైప్ చేస్తారు. మీరు క్లియర్‌గా ఓన్లీ క్యాపిటల్ లెటర్స్‌లోనే కావాలనుకోండి. నేమ్ ఆన్ సర్టిఫికేట్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ ఓన్లీ. అంటే క్లియర్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ ఏమన్నా మీరు ఇవ్వాలనుకుంటే అది క్వెషన్‌లోనే ఇవ్వండి. మొబైల్ నంబర్ మర్చిపోయాం మనం. మొబైల్ నంబర్. ఈ మొబైల్ నంబర్‌లో కూడా రకరకాల చిత్ర విచిత్రాలు ఇస్తారు కొంతమంది. సో, దానికి ఖచ్చితంగా కొంతమందికి నంబర్ పనిచేస్తది. వాట్సాప్ పనిచేయదు. కొంతమందికి వాట్సాప్ పనిచేస్తది. నంబర్ పనిచేయదు. మొబైల్ నంబర్
మనకేంటంటే వర్కింగ్ మొబైల్ నంబర్ విత్ వాట్సాప్. అంటే మొబైల్ నంబర్ పనిచేయాలి, దానికి వాట్సాప్ కూడా ఉండాలనుకున్నాం. ఇందులో మీరు ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ కావాలంటే ఇన్స్ట్రక్షన్స్ డోంట్ యాడ్ +91 యాడ్ చేయొద్దని చెప్పారు. లేదు ఎంటర్ ఓన్లీ 10 డిజిట్స్ అని మెన్షన్ చేశారు. ఎంటర్ ఓన్లీ 10 డిజిట్స్. ఎందుకంటే ఒకసారి గూగుల్ ఫామ్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. కొన్ని +91 అని వస్తుంది, కొన్ని 01 అని వస్తుంది. మీరు ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఉంటే క్వశ్చన్లో యాడ్ చేయొచ్చు. సో ఇట్లా ఎన్ని క్వశ్చన్లు అన్నీ ఇవ్వచ్చు. లేదు ఎనీ సజెషన్స్ ఆర్ క్వశ్చన్స్, మీకు ఏదైనా సజెషన్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఏమైనా ఉన్నాయా? ఇది నేను ఓపెన్గా పారాగ్రాఫ్ రూపంలో వదిలేస్తాను. మీకు ఏదైనా సజెషన్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే మీరు ఇక్కడ టైప్ చేస్తారు. ఓకే, సో ఇట్లా నేను గూగుల్ ఫామ్ని క్రియేట్ చేశాను అనుకుందాం. ఒకవేళ మీకు అక్కడ ఆఫ్లైన్లో వెజ్జో నాన్ వెజ్జో ఏదో ఒకటి మీల్స్ ఉందనుకుందాం. మీల్స్ టైప్. సో ఇట్లా ఎన్ని క్వశ్చన్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. కొంతమంది వెజ్ తింటారు, నాన్ వెజ్ తింటారు. అప్పుడు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి? ఇక్కడ చెక్ బాక్స్ అని ఒకటి ఉంటుంది. చెక్ బాక్స్. ఓకే, చెక్ బాక్స్ అన్నది సెలెక్ట్ చేసుకొని వెజ్ నాన్ వెజ్ నో మీల్. కొంతమంది తినరు, ఉపవాసం ఉంటారు. ఓకే, ఇప్పుడు కొంతమంది వెజ్ నాన్ వెజ్ తింటారు. అప్పుడు ఏం చేయొచ్చు అంటే వాళ్ళు వెజ్ టిక్ పెట్టొచ్చు, నాన్ వెజ్ టిక్ పెట్టొచ్చు. అంటే మాకు ఏదైనా ఓకే అని. ఇట్లా చెక్ బాక్సెస్ అన్నది క్లిక్ చేస్తే కనుక మనం మల్టిపుల్ ఆన్సర్స్ క్లిక్ చేయొచ్చు. ఈ విధంగా మనము ఒక గూగుల్ ఫామ్ని క్రియేట్ చేసి డేటా ఇది కనుక మనం వేరే వాళ్ళకి పంపించామనుకోండి, వాళ్ళు ఫిల్ చేస్తారు. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీకు ఇక్కడ పబ్లిష్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది చూడండి. పబ్లిష్ అని కనబడుతుంది కదా, ఈ పబ్లిష్ అన్నది క్లిక్ చేయాలి. పబ్లిష్ అన్నది క్లిక్ చేశాను. సో ఇక్కడ రెస్పాండర్స్ ఎనీవన్ విత్ ద లింక్, ఎవరికైతే లింక్ ఉంటుందో వాళ్ళందరూ ఫిల్ చేస్తే గూగుల్ ఫామ్ అన్నది ఫిల్ అయిపోతుంది. పబ్లిష్. సో నేను పబ్లిష్ అని టైప్ చేశాను. గాట్ ఇట్. ఓకే, పబ్లిష్డ్. సో ఇక్కడ కాపీ రెస్పాండర్ లింక్, ఈ లింక్ అన్నది కాపీ చేశాము. షార్ట్ అండ్ యూఆర్ఎల్ అంటే చిన్నగా అయిపోతుంది ఇది యూఆర్ఎల్, ఇది కాపీ. సో ఇప్పుడు సింపుల్గా నేను తీసుకొచ్చి వాట్సాప్లో ఇక్కడ నేను నాకు సంబంధించి ఒకటి ఉంటుంది. సో నేను ఇక్కడ పేస్ట్ చేశాను అనుకుందాం. నా వాట్సాప్లోనే నేను పేస్ట్ చేశాను అనుకుందాం. ఈ లింక్ నేను క్లిక్ చేశాను అనుకోండి, ఇది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నేనేం చేయాలంటే ఒకటి ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. నేమ్ ఆఫ్ ది పార్టిసిపెంట్ అనగానే సపోజ్ నా డీటెయిల్స్ ఫిల్ చేయాలంటే సతీష్ కుమార్ తూము, ఎడ్యుకేషను, బీటెక్. సో ఇట్లా మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇచ్చి చివరిలో మనము సబ్మిట్ చేస్తే కనుక ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఎవరైతే గూగుల్ ఫామ్ క్రియేట్ చేశారో వాళ్ళకి వస్తుంది. సపోజ్ నేను ఇక్కడ చాట్ బాక్స్లో నేను లింక్ క్లిక్ చేశాను. ఇది ఎవరన్నా ఒక 4-5 నింపండి సరిపోతుంది. ఆ రిజల్ట్ ఎలా వస్తుంది అన్నది నేను చూపిస్తాను. ఓకే, సో ఇది చాట్‌జీపీటీ గురించి. ఇంకా చాట్‌జీపీటీ డెప్త్ మనము ఇందులో ఆప్షన్స్ ఇంకా తెలుసుకోవాలంటే కూడా మనకి ఇందులో తర్వాత యాడ్ చేయాలన్నా యాడ్ చేయొచ్చు. సపోజ్ దీని తర్వాత కూడా మీరు కొన్ని క్వశ్చన్లు యాడ్ చేయాలనుకున్నారనుకోండి, మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి రేటింగ్ ఇవ్వాలి. అంటే రేటింగ్ ఫర్ ద వర్క్షాపో లేదంటే రేటింగ్ ఫర్ ద మీటింగో ఇవ్వాలి. సో ఇక్కడ మీరు రేటింగ్ అని సెలెక్ట్ చేసి గివ్ ద రేటింగ్ ఫర్ ద సెషన్. ఇప్పుడు నేను ఏదైతే సెషన్ చెప్పానో మీరు ఈ సెషన్కి రేటింగ్ ఇవ్వాలనుకుంటే అది కూడా ఇవ్వచ్చు. ఓకే, 1 to 5. 1 ఈజ్ లీస్ట్, 5 ఈజ్ హైయెస్ట్. ఎందుకంటే నా ఫీడ్బ్యాక్ నేను లైవ్లో తీసుకుంటున్నాను. ఓకే, ఇట్లా రేటింగ్ కూడా తీసుకోవచ్చు. ఇమేజ్ ఏదన్నా యాడ్ చేయాలన్నా కానీ ఫైల్ అప్లోడ్ అని క్లిక్ చేస్తే అవతల వాళ్ళు ఇమేజ్ కూడా యాడ్ చేసే విధంగా చేయొచ్చు. సో రేటింగ్ అన్నది క్లిక్ చేసి ఇప్పుడు నేను మళ్ళీ పబ్లిష్ చేస్తున్నాను. సేవ్. ఇప్పుడు ఈ పబ్లిష్ అయిన దానిలో ఇప్పుడు ఈ లింక్ని నేను కాపీ చేసి ఒకసారి నేను చాట్ బాక్స్లో పెడుతున్నాను. ఇప్పుడు ఈ లింక్ ఏదైతే నేను చాట్ బాక్స్లో పెట్టానో అది మీరు క్లిక్ చేయండి. ఒక 4-5 ఫిల్ చేస్తే సరిపోతుంది. ఏదైతే మీరు డేటా సబ్మిట్ చేస్తారో, ఎవరైతే సబ్మిట్ చేశారో ఆ డేటా అంతా కూడా నాకు ఒకటే చోట డిస్ప్లే అవుతుంది. అంటే ఎంతమంది వెజ్ తింటారు, ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు,
లేదంటే ఎంతమంది ఎస్ఎస్‌సి ఉన్నారు, ఎంతమంది ఇంటర్మీడియేట్ ఉన్నారు, ఎంతమంది ఆఫ్‌లైన్‌కి వస్తున్నారు, ఎంతమంది ఫీజు కట్టారు, ఫీజు కట్టలేదు, ఒకటే చోట మొత్తం డేటా అంతా కూడా క్లియర్‌గా ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గూగుల్ ఫార్మ్స్. ఎవరన్నా ఒక నలుగురు, ఐదుగురు ఫిల్ చేస్తూ ఉండండి. దీనికి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే యూ కెన్ ఆస్క్ ద క్వెషన్ రిలేటెడ్ టు గూగుల్ ఫార్మ్స్. ఎనీ డౌట్స్? మీరు ఇది ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఎందుకంటే ఇది టెక్నికల్ సెషను. మీరు మొబైల్‌లో కూడా గూగుల్ ఫార్మ్స్ అని టైప్ చేసి ఫాము మీరు జీమెయిల్‌తో సైన్ ఇన్ అయ్యి, ఖచ్చితంగా జీమెయిల్‌తో సైన్ ఇన్ అవ్వాలి. జీమెయిల్‌తో సైన్ ఇన్ అయితే ఉపయోగం ఏంటంటే, ఒకవేళ మీరు పొరపాటున బ్యాక్‌కొచ్చేసినా గానీ, అంటే బ్యాక్ ప్రెస్ చేశారు, మళ్ళీ బ్యాక్‌కెళ్ళిపోయినా గానీ, మీకు ఫామ్ ఎక్కడి వరకు అయితే తయారు చేశారో అక్కడి నుంచే మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఓకే. సో, ఎవరైనా ఒక నలుగురు, ఐదుగురు ఫామ్ ఫిల్ చేయండి. ఈ లోపల నేను పార్టిసిపెంట్స్ ఎవరన్నా మీకు క్వెషన్స్ ఉంటే ఐ కెన్ టేక్ ద క్వెషన్స్. హిమామ్ డైమండ్ గ్రూప్. సార్ అడగండి. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. సార్ దీన్ని లింక్ షేర్ చేయకుండా బార్ కోడ్ తయారు చేసి కూడా మనము సెండ్ చేయొచ్చా సార్? బార్ కోడ్ అంటే క్యూఆర్ కోడా? ఎస్ సార్, ఎస్ సార్. క్యూఆర్ కోడ్ టైప్ చేస్తే అవతల వాళ్ళు ఆ క్యూఆర్ కోడ్‌ని ఎట్లా స్కాన్ చేస్తారు? వాళ్ళ మొబైల్‌లో వాళ్ళే ఎట్లా స్కాన్ చేస్తారు? కొన్ని మీటింగ్స్ మేము వెళ్ళినప్పుడు బార్ కోడ్స్ ఆల్రెడీ తగిలిచ్చి ఉన్నాయి సార్ సైడ్లలో. రెజ్యూమ్ అది ఇచ్చినప్పుడు కూడా క్యూఆర్ కోడ్ జనరేటర్ అని ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ జనరేటర్‌లో ఈ లింక్‌ని అక్కడ పేస్ట్ చేస్తే మీకు క్యూఆర్ కోడ్ జనరేట్ అయిపోతుంది. అది గోడకి పేస్ట్ చేశారు సార్. మీరు వాళ్ళు ఏమి పంపించారు లింక్ ఫిజికల్ గా మనమే మొబైల్ చేసుకొని ఆ ఫామ్ నింపాం సార్. ఫిజికల్ గా మేము చేసిన ఎక్స్పీరియన్స్ సార్ అది. అట్లా కూడా మనం చేసుకోవచ్చా సార్? మీకు అదే సార్ ఇప్పుడు లింక్ ఏదైతే ఉందో ఈ లింక్‌ని తీసుకెళ్ళి క్యూఆర్ కోడ్ జనరేటర్ అంటే మీకు ఒక లింక్ వస్తది గూగుల్‌లో. ఓకే సార్. క్యూఆర్ కోడ్ జనరేటర్. ఈ లింక్ తీసుకెళ్ళి అక్కడ పేస్ట్ చేసి జనరేట్ అని కొడితే మీకు క్యూఆర్ కోడ్ జనరేట్ అయిపోతది. ఓకే. థ్యాంక్ యూ సార్. యాహ్! ఎనీ క్వెషన్స్? కొంచెం టెక్నికల్ సెషను. ఇది మోటివేషన్ సెషన్ కాదు. టెక్నికల్ సెషను. సో, ఆల్రెడీ ఎవరో సుదర్శన్ గారు ఆల్రెడీ ఫిల్ చేశానన్నారు కాబట్టి ఒకసారి నేను ఫార్మ్ ఓపెన్ చేస్తాను. రెస్పాన్సెస్. సార్ సబ్మిట్ అయిందా ఫాము? ఇక్కడేం వచ్చింది. ఒక్క రెస్పాన్స్ వచ్చింది చూడండి. 2 వచ్చినాయి. ఇక్కడ మీకు రెస్పాన్సెస్ అని క్లియర్‌గా స్క్రీన్ షేరింగ్ కనబడుతుందా అండి అందరికి? కనబడట్లేదా? స్క్రీన్ షేరింగ్ కనబడుతుందా? కనబడట్లేదా? No, sir. ఆ! ఇప్పుడు చూడండి. ఆల్రెడీ ఇందాకడ ఓకే క్రియేట్ సార్. చేసిందే Yes, sir. ఆల్రెడీ Yes. ఇందాకడ క్రియేట్ చేసిన గూగుల్ ఫార్మ్ ఏదైతే ఉందో ఇక్కడ రెస్పాన్సెస్‌లో మీకు ఇక్కడ 2 అని కౌంట్ కనబడుతుంది చూడండి. ఎందుకంటే ఒక ఇద్దరు ఆల్రెడీ ఫిల్ చేశారు. ఇక్కడ రెస్పాన్సెస్ 2 అని ఉంది చూడండి నంబరు. ఆ 2ని అలాగే చూడండి. ఇంకోళ్ళు ఎవరన్నా ఫిల్ చేస్తే గనక ఆ కౌంట్ మారుతది. రెస్పాన్సెస్ 2 అది అలాగే ఉంది. సో, ఇక్కడ మనకి ఈమెయిల్ ఐడీ వచ్చింది. నేమ్ ఆఫ్ ది పార్టిసిపెంట్. ఇప్పుడు మయూరి గారు సబ్మిట్ చేశారు. అఖిల్ గారు సబ్మిట్ చేశారు. అఖిల్ గారి డీటెయిల్స్ చూస్తే సార్ పేరు కూచిపూడి అఖిల్ బాబు. ఎడ్యుకేషన్ బీటెక్ 1997 డేట్ ఆఫ్ బర్త్ మేల్. బికాజ్ ఐ వాంట్ టు బికమ్ ఎన్ ఎఫెక్టివ్ స్పీకర్. అవుట్ స్టేషన్, అన్‌మ్యారీడ్, మంత్లీ సాలరీ, పాలసీ టైప్, ఆఫ్‌లైన్ సెషన్‌కి వస్తున్నారా? రిజిస్ట్రేషన్ ఫీస్ పెయిడ్, హౌ మెనీ అసైన్‌మెంట్స్ కంప్లీటెడ్ 1, నేమ్ ఆన్ సర్టిఫికేట్, వర్కింగ్ మొబైల్, ఎనీ సజెషన్స్ నో, మీల్ టైప్ నాన్ వెజ్, 5 స్టార్ రేటింగ్. థాంక్ యూ సార్. థాంక్ యూ ఫర్ ద రెస్పాన్స్. నెక్స్ట్. సో, ఇంకొకళ్ళకి ఇప్పుడు చూడండి రెస్పాన్సెస్ ఇక్కడ 3 అయింది చూడండి. రెడ్ కలర్ యారో ఏదైతే ఉందో దాన్ని అబ్జర్వ్ చేయండి. రెడ్ కలర్ యారో 3 వచ్చింది. అయితే ఇక్కడ చాలామందికి డౌట్ ఏంటంటే, సార్ ఇక్కడ ఇండివిడ్యువల్‌గా వస్తున్నాయి కదా! మీరు అన్నీ ఒకటే చోట వస్తాయి అన్నారు కదా! మీరు అనొచ్చు. ఇక్కడ మీకు ఇంకొక ఆప్షన్ ఉంది. లింక్ టు షీట్స్ అని. లింక్ టు షీట్స్. ఓకే. లింక్ టు షీట్స్ అని ఒకటుంది. ఇది కూడా మీరు క్లిక్ చేస్తే ఈ లింక్ టు షీట్స్ అని మీరు క్లిక్ చేశారనుకోండి. క్రియేట్ ఎ న్యూ స్ప్రెడ్ షీట్ అని అది అడుగుతుంది. క్రియేట్ అని టైప్ చేయండి. మీకేమవుతుందంటే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక ఎక్సెల్ లాగా వచ్చేస్తాయి. మీకు ఆల్రెడీ ఎక్సెల్ గురించి ఐడియా ఉండుంటే ఇప్పుడు చూడండి ఇక్కడ 4 వచ్చినాయి పేర్లు. ఎవరెవరు? పేర్లొచ్చి మనకి ఒకళ్ళేమో టీటీడీడబ్ల్యూఎస్ అని పెట్టారు పేరు. కూచిపూడి అఖిల్ బాబు గారు, టి. సుదర్శన్ గారు, మురళీధర్ గారు, హేమలత గారు 5గురు ఫిల్ చేశారు. ఇది మనం రిఫ్రెష్ చేస్తా ఉంటే ఈ పేర్లు యాడ్ అవుతా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ గూగుల్ ఫార్మ్ ఫిల్ చేసిన వాళ్ళు 3 మేల్ ఉన్నారు, 2 ఫీమేల్ ఉన్నారు.
ముగ్గురు లోకల్ ఉన్నారు, ఇద్దరు అవుట్ స్టేషన్ ఉన్నారు, ఇద్దరు మ్యారీడ్ ఉన్నారు, ముగ్గురు అన్మ్యారీడ్ ఉన్నారు. ఎవరో ఒకళ్ళు మాత్రం ఆఫ్లైన్కి రావట్లేదు, నో అని పెట్టారు. ఇక్కడ చూడండి, అందరూ మొబైల్ నెంబర్ ఇచ్చారు. ఒకళ్ళు మాత్రం వెజ్ నాన్ వెజ్ అని సెలెక్ట్ చేసుకున్నారు, మిగతా వాళ్ళందరూ నాన్ వెజ్ సెలెక్ట్ చేసుకున్నారు. సార్ నేను ఫీల్ అవుతానని 5 ఏమి ఇవ్వాల్సిన పని లేదు, మీకు ఎంత అనిపిస్తే సెషన్కి సంబంధించిన రేటింగ్ అంత ఇవ్వండి. ఓకే, లైవ్లో ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నా, అంటే సెషన్ అయిన తర్వాత మీరు ఎలాగ ఇవ్వరు కాబట్టి లైవ్లోనే ఫీడ్బ్యాక్ అన్నది నేను రేటింగ్ ద్వారా తీసుకుంటాను. ఇక్కడ 5 ఫిల్ చేశారు కాబట్టి 5, ఇంకా ఎవరైనా ఫిల్ చేశారనుకోండి వాళ్ళ డీటెయిల్, అంటే దీన్ని మనము ఈ ఫైల్ క్లిక్ చేసి డౌన్లోడ్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అంటే మీ సిస్టంలో సేవ్ అయిపోతుంది. దీన్ని కావాలంటే మీరు ప్రింట్ తీసుకోవచ్చు. ఓకే, సింపుల్గా, అంటే మనకి ఇక్కడ ఖర్చు ఏం లేదు, నేను పేపర్ ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు, ప్లస్ నేను క్యారీ చేయాల్సిన అవసరం లేదు, ఎవరో పేపర్లు కొట్టేస్తారన్న భయము లేదు, ప్లస్ అవతల వాళ్ళు సరిగ్గా అన్ని ఫీల్డ్స్ ఫిల్ చేశారో లేదో అన్న డౌటు లేదు. ఈజీగా గూగుల్ ఫామ్ ద్వారా మనం 100 మంది కాదు, కొన్ని వేల మంది డేటా, 1,00,000 మంది ఉన్నా కానీ మనం కలెక్ట్ చేయొచ్చు, ఎంతమంది ఫామ్ ఫిల్ చేశారన్నది కూడా తెలుసుకోవచ్చు. ఓకే, అండ్ ఇట్స్ ఆల్రెడీ 9:30 ఐ థింక్ సో. నాకు ఏదైతే టైం ఇచ్చారో ఆల్మోస్ట్ 9:30 వరకు మీకు ఏదైతే ప్రామిస్ చేశానో చాట్ జీపీటీ అండ్ గూగుల్ ఫామ్స్కి సంబంధించి నా వరకు నేను చెప్పానని నేను అనుకుంటున్నాను. మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక ఇంకొంచెం మీకు బెటర్మెంట్ అన్నది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ టు ఆల్ ద మెంటర్స్, కోఆర్డినేటర్స్, ఇన్ఛార్జ్, అదేవిధంగా మన గురువు గారు గంపనాగేశ్వర గారికి, ఇంపాక్ట్ ఫౌండేషన్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఎవరైతే ఇక్కడ సెషన్లో సపోర్ట్ చేస్తున్నారో గిరిప్రసాద్ గారు, ఆర్వీఆర్ గారు, బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, సో అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు ద హోస్ట్.